హాయ్ హలో వెల్కమ్ టు మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్. వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. సో మనకు ఇటీవలే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2కు సంబంధించిన నూతన సిలబస్ను విడుదల చేయడం జరిగింది. సో దానికి సంబంధించి మనకు ఎగ్జామ్ స్క్రీనింగ్ అండ్ మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఇక్కడ 2 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఈ విషయం మీ అందరికీ కూడా తెలుసు. అందులో భాగంగా మరి ఈ నూతన సిలబస్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎలా విడుదల చేసింది, మరి సిలబస్లో ఎలాంటి మార్పులు జరిగాయా, అందులో మరి మన పాలిటీ పేపర్ 2 మెయిన్స్లో ఎలాంటి కీలక పాత్ర పోషిస్తుంది, దాన్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే అంశాలపైన మనం ఈ రోజును చర్చించుకుందాం. మనకు సిలబస్ ఫ్రమ్ స్క్రీనింగ్ టెస్ట్ ఆల్రెడీ మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్లో ఆయా సబ్జెక్టులకు సంబంధించిన ప్రతి ఫ్యాకల్టీ కూడా దాని యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి మీకు చెప్పడం జరిగింది. సో స్క్రీనింగ్లో మనకు 150 మార్కులు ఉంటాయని, అందులో ఇండియన్ హిస్టరీ 30 మార్క్స్, జాగ్రఫీ 30 మార్క్స్, ఇండియన్ సొసైటీ 30 మార్క్స్, కరెంట్ అఫైర్స్ 30 మార్క్స్ అండ్ మెంటల్ ఎబిలిటీ 30 మార్క్స్, టోటల్ 150 మార్క్స్. సో ఎవరైతే ఈ స్క్రీనింగ్ను గెట్ ఆన్ అవుతారో వాళ్ళు మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఇక్కడ మనకు రాయడం జరుగుతుంది. సో స్క్రీనింగ్ టెస్ట్ ఏదైతే ఉందో అదందరూ కూడా మీరు విజయాన్ని సాధిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా మేము అనుకుంటున్నాము. మరి ఆ ఉద్యోగాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించే పేపరే పేపర్ 2 మెయిన్స్ ఎగ్జామ్లో భాగంగా. మరి అందులో మెయిన్స్లో మనకు పేపర్ 1 ఉంది అండ్ పేపర్ 2 ఉంది. పేపర్ 1 150 మార్క్స్, అందులో సెక్షన్ ఏ సోషల్ అండ్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 75 మార్క్స్ అండ్ సెక్షన్ బి మన సబ్జెక్టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ 75 మార్క్స్. మరి ఈ ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 సిలబస్ 2023 మెయిన్స్లో మరి ఇండియన్ కాన్స్టిట్యూషన్ నుంచి ఎన్ని మార్క్స్ అన్నాము? 75 మార్క్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో రెగ్యులర్గా ప్రతిసారి కూడా మనకు పాలిటీ నుంచి 75 మార్క్స్ అనేటివి ఉంటాయి. సో ఈ గ్రూప్ 2 మెయిన్స్ ఏదైతే ఉందో ఇది సాధించడంలో భాగంగా మనకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే భారత రాజ్యాంగం అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. అందులో భాగంగా ఒక గ్రూప్ 2 ఉద్యోగాన్ని సాధించాలంటే మెయిన్స్ ఎగ్జామ్లో 75కి 75 మార్క్స్ బై మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉన్న సబ్జెక్టు మన సబ్జెక్టు ఇండియన్ పాలిటీ సబ్జెక్టు. అంటే ఈ ఇండియన్ పాలిటీలో 75కి సాధించాలి అంటే ఆ ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది అండ్ అనాలసిస్ ప్రకారం, కాన్సెప్ట్ ఓరియంటెడ్ ప్రకారం విద్యార్థి ఒకవేళ చదవగలిగితే ఖచ్చితంగా 75కి 75 మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. గతంలో ఎవరైతే గ్రూప్ 2 ఉద్యోగాన్ని సాధించారో ఒకసారి సీనియర్లు ఎవరైతే ఉంటారో వారిని కూడా మీరు సలహాలు తీసుకుంటే వారు చెప్పేది ఏంటంటే పాలిటీలో బైక్ తెచ్చుకోవచ్చు. ఆ యొక్క కాన్సెప్ట్ అనాలసిస్ ప్రకారం క్లాసులు విన్ని దాని ప్రకారం చదివి ఆ స్ట్రాటజీ ఫాలో అవుతే దెన్ ఖచ్చితంగా నువ్వు ఆ గ్రూప్ 2 సాధించడంలో చాలా కీలక పాత్ర పోషిస్తుంది మన సబ్జెక్ట్ అనేది 75 మార్క్స్. మరి ఇందులో భాగంగా మరి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరి గ్రూప్ 2కు సంబంధించి మెయిన్స్లో మన పాలిటీలో సిలబస్ని ఎలా డివైడ్ చేసింది, మరి దాన్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి, మరి ఆ కరెంట్ అఫైర్స్ పాలిటీని ఎలా లింకప్ చేసుకోవాలి. రీసెంట్గా మనకి 2022 నుంచి 23 ఇప్పుడు ప్రజెంట్ మనకి మే వరకు కూడా చాలా పాలిటీ కరెంట్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. సో వాటన్నిటిని ఏ టాపిక్తో ఎలా లింకప్ చేసుకోవాలి అలా చదివితేనే ఇక్కడ మనకు ఆ ప్రిపరేషన్ ప్రకారం ఎగ్జామ్లో మనకు మార్క్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఒకసారి మనకు సిలబస్ పైన అవగాహన ఉండాలి. సో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లోనైనా మనకు ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నామంటే ఖచ్చితంగా ఫస్ట్ మనకు సిలబస్ అనాలసిస్, సిలబస్ మీద ఐడియా ఉండి గతంలో ఏ టాపిక్ ఎక్కువ వెయిటేజ్ ఉంది, మరి ఏ టాపిక్ నుంచి బిట్స్ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అనే ఏరియాల మీద కూడా ఒక అవగాహన పట్టు ఉన్నప్పుడే మనం ఉద్యోగాన్ని సాధిస్తాము. ఓకేనా? సో అందులో మరి మనకి ఇక్కడ ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మనకు పాలిటీని 5 టాపిక్స్గా డివైడ్ చేసింది ఇక్కడ. సో అందులో భాగంగా ఫస్ట్ చాప్టర్ చూడండి, భారత రాజ్యాంగం యొక్క స్వభావం, భారత రాజ్యాంగ అభివృద్ధి, భారత రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాలు అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే మరి మన భారత రాజ్యాంగానికి సంబంధించిన స్వభావం, సో నేచర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఓకేనా, అండ్ కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్, సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ భారత రాజ్యాంగం యొక్క స్వభావం ఎలా ఆవిర్భవించింది,
అసలు భారత రాజ్యాంగం రాయడానికి ముందు బ్రిటిష్ వారి యొక్క చట్టాలు కీలక పాత్ర ఎలా పోషించాయి, ఆ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అనేది ఎలా ఉంది, రాజ్యాంగం యొక్క డెవలప్మెంట్ అభివృద్ధి ఎలా జరిగింది, అంటే పరిణాత్మకమైన రాజ్యాంగమా, విప్లవ రాజ్యాంగమా, ఆమోదిత రాజ్యాంగమా అని ఇలా రాజ్యాంగం యొక్క అభివృద్ధికి సంబంధించిన అంశాలు ఉంటాయి. బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలించేటప్పుడు ఇందులో పరోక్ష పాలన ఉంది మరియు ప్రత్యక్ష పాలన ఉంది. మరి ఆ పరోక్ష పాలన ఈస్ట్ ఇండియా అనే కంపెనీ ద్వారా పరిపాలన జరిగింది. మరి ఆ ప్రత్యక్ష పాలన ఎప్పుడు జరిగింది? సో ఇక్కడ ఇలా ఒక ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది ఉండాలి నాన్న. ఎందుకంటే మనం ఆ చట్టాలను చదువుతాం, కానీ ఆ చట్టాలు చదివేటప్పుడు ఆ చట్టంలో ఉన్న కాన్సెప్ట్ ఏంటిది, ఆ చట్టం రావడానికి గల కారణం ఏమిటి అనేది మనకి ఇప్పుడు బ్రిటిష్ వారి కాలం అంటే మనకు 1773 నుంచి మనకు చట్టాలు అనేటివి స్టార్ట్ అవుతాయి. సో 1773 నుంచి మనకు రెగ్యులేటింగ్ చట్టాలు అనేటివి స్టార్ట్ అవుతాయి. సో అంతకుముందు యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటిది అంటే బ్రిటిష్ వారి యొక్క కంపెనీ రావడం అనేది ఎలా జరిగింది, ఆ బ్రిటిష్ వారి దగ్గర అనుమతి ఎప్పుడు తీసుకుంది, ఆ కంపెనీ యొక్క పేరేమిటి అని కొంత హిస్టారికల్ యొక్క బ్యాక్గ్రౌండ్తో మనము లింకప్ చేసుకొని ఈ చట్టాలు అనేటివి భారతదేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. మన చట్టాలు ఎందుకు ప్రవేశపెట్టారు అనే అంశాన్ని కూడా మనం ఇక్కడ పరిశీలించాలి. ఏ చట్టాన్ని రూపొందించేటప్పుడు అందులో ఎలాంటి అంశాలు ప్రస్తావించారు. సో చట్టాలను ఇలా చదువుకుంటూ వెళ్ళిపోవడం కాదు నాన్న, ఆ చట్టంలో ఉన్న అంశాలు ఏంటివి, అందులో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏమిటి, దానివల్ల జరిగిన ప్రయోజనం ఏమిటి. ఎందుకంటే మనం గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తున్నాం. మరి ఆ గ్రూప్ 2 ఎగ్జామ్ రాసేటప్పుడు కేవలం అందులో ఉన్న అంశాలను మాత్రమే కాకుండా వాటిని అనాలసిస్ అనేది చెయ్యాలి ఇక్కడ. సో ఆ అనాలిసిస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో 1773 నుంచి మనకు 1858 వరకు ఇదంతా కూడా కంపెనీ పాలన అంటాం, అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన అంటాం. సో 1858 తర్వాతనే కదా భారతదేశం బ్రిటన్ సామ్రాజ్యంలో అంతర్భాగమై బ్రిటిష్ రాణి పేరు మీదుగా ప్రత్యక్ష పరిపాలన ప్రారంభమైంది. సో ఇలా దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఓకేనా, అందులో ఉన్న అంశాలను మనం ఇక్కడ బై హ్యాట్ చేయాలి. అంటే మీన్స్ కాన్సెప్ట్ కూడా నేర్చుకోవాలి. పేర్లను చదువుతూ ఆ పేర్లను బై హ్యాట్ చేస్తూ ఆ కాన్సెప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనకు అందరం చదువుతూ ఉంటాం. ఏమని చదువుతాం నాన్న అంటే ఇప్పుడు 1861 కౌన్సిల్ చట్టం ఉంది. మరి ఈ 1861 కౌన్సిల్ చట్టం ప్రకారం అందరం ఏం చెప్తాం, 1862లో మనకు కలకత్తా, బాంబే, మద్రాసులో హైకోర్టులు ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి మనం ప్రిపేర్ అవుతాం. మరి ఏ చట్ట ప్రకారం భారతదేశంలో హైకోర్టులు ఏర్పడ్డాయి, 1861 కౌన్సిల్ చట్ట ప్రకారం ఏర్పడ్డాయి. మరి ఏ సంవత్సరంలో భారతదేశంలో హైకోర్టులు ఏర్పడ్డాయి, 1862లో. ఆర్డర్ ఏంది, కలకత్తా, బాంబే, మద్రాస్ ఈజ్ ద రైట్ స్టేట్మెంట్. ఇది చాలామంది ఇక్కడ కలకత్తా తర్వాత మద్రాస్, బాంబే అనుకుంటారు, కానీ ఇక్కడ ఆర్డర్ ప్రకారం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకున్నానా, కలకత్తా, బాంబే, మద్రాస్ తర్వాతనే ఇక్కడ హైకోర్టులు ఏర్పడ్డాయి. ఇలా మనం కామన్గా ప్రిపేర్ అవుతాం ఆస్పిరెంట్. అయితే మరి 1862లో భారతదేశంలో హైకోర్టులు ఏర్పాటు చేసేటప్పుడు మరి గవర్నర్ జనరల్ ఎవరు ఇక్కడ అంటే చాలామంది ఆప్షన్లో లార్డ్ కానింగ్ చెప్పుకుంటారు. కానీ ఇక్కడ 1862లో భారతదేశంలో హైకోర్టులు ఏర్పడ్డప్పుడు భారతదేశంలో గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ ఎల్జిన్. ఎవరు నాన్న, లార్డ్ ఎల్జిన్. సో లార్డ్ ఎల్జిన్ మనకి ఇక్కడ గవర్నర్గా పనిచేయడం అనేది జరిగింది. అంటే భారతదేశంలో 1861 కౌన్సిల్ చట్టం అప్పుడు గవర్నర్ జనరల్ ఎవరు, లార్డ్ కానింగే. కానీ మనకు హైకోర్టుల స్థాపన అనేది ఎప్పుడు జరిగింది, 1862లో జరిగింది. మన 1862లో గవర్నర్ జనరల్ లార్డ్ కానింగ్ కాదు, ఎవరు అంటే లార్డ్ ఎల్జిన్. 1861 కౌన్సిల్ చట్ట ప్రకారం ఎవరు, లార్డ్ కానింగ్. బట్ ఇక్కడ ఎవరు గవర్నర్ జనరల్, లార్డ్ ఎల్జిన్. ఎప్పుడు హైకోర్టులు ఏర్పాటు చేసేటప్పుడు. ఇలా ఏ చట్టం అప్పుడు ఏ గవర్నర్ జనరల్ ఉన్నాడు, అమలు చేసేటప్పుడు ఏ గవర్నర్ జనరల్ ఉన్నాడు అనే అంశాలను ఇక్కడ బేస్ చేసుకొని మనం ఇక్కడ ఆ టాపిక్ని ప్రారంభించాలి. అంతేకాని 1773 రెగ్యులేటింగ్ చట్టం అని, 1784 పిట్స్ ఇండియా చట్టం అని ఇలా డైరెక్ట్గా వెళ్ళిపోతే మనకు ఆ కాన్సెప్ట్ అడిగేటప్పుడు, ఆ అనాలసిస్ క్వశ్చన్స్ అడిగేటప్పుడు చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది. గుర్తుంచుకోండి, ఇక్కడ అర్థమవుతుందా. దాని తర్వాత ఇక్కడ మనకు ప్రవేశిక అన్నం, అవునా. సో ప్రవేశిక మనకు చిన్న టాపికే, కానీ ఈ మధ్య కాలంలో ఈ కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు ప్రవేశికలో కూడా. అంటే కామన్గా ప్రవేశికను భారతదేశం అమెరికా నుంచి తీసుకున్నాం,
ప్రవేశికను లక్ష్యాలు ఆశయాలు అనే తీర్మానం ఆధారంగా రూపొందించామని చెప్పేసి అంటాం. కానీ ఇక్కడ మనకు ఆ ప్రవేశికలో ఉన్న కాన్సెప్ట్ ఇంపార్టెంట్, ఒక్కొక్క పదం యొక్క అనాలసిస్ ఇంపార్టెంట్. అంటే భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా రూపొందించుకొని భారతదేశంలోని ప్రజలందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని అని ఇలా ఆ ప్రవేశిక స్టేట్మెంట్ మొత్తం బైహార్ట్ చేసి ఒక్కొక్క పదాని పైన క్లుప్తంగా అనాలసిస్ ప్రకారం ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు భారతదేశం సర్వసత్తాక దేశం ఎందుకు, సర్వసత్తాక అంటే ఏమిటి, ఆ పదం ఎక్కడికి వెళ్ళి ఆవిర్భవించింది, ఆ పదం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటివి, ఆ పదానికి దేశానికి సంబంధం ఏమిటి, భారతదేశం ఎప్పుడు సర్వసత్తాక దేశంగా మారింది, దానికి సంబంధించిన అంశాలు ఏంటివి, భారతదేశం సర్వసత్తాక నిరపేక్షమైనది కానిదా, అవునా. సో ఇలా మనం ఆ పదాలను అనాలసిస్ చేయాలి. ఎందుకంటే గ్రూప్ 2 నాన్న ఇది, గ్రూప్ 2 అంటే ఇన్ డెప్త్ అనాలసిస్ 75 మార్క్స్ ఆఫ్ ది పాలిటీ. సో ఖచ్చితంగా మనకు ప్రవేశికని చాలా చాలా ఇంపార్టెంట్. ఆ ప్రవేశికలో ఉన్న కేసులు కూడా ఇంపార్టెంట్. సో చాలామంది ఇక్కడ చదివే కేసులు ఏంటివి, బేరుబారి కేసు, కేశవంద భారతి కేసు కాకుండా ఎస్ఆర్ బొమ్మాయి కేసు ప్రవేశికతో సంబంధం ఉంది, మినర్వా మిల్స్ కేసుతో ప్రవేశిక సంబంధం ఉంది, ఎల్ఐసి ఆఫ్ ఇండియాతో సంబంధం ఉంది, అర్నారాయ్ కేసుతో సంబంధం ఉంది. ఆ ప్రవేశికలో 2 కేసులే కాదు. మరి చాలామంది ఇక్కడ ఆ ప్రవేశిక అంటే ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగమైన కేసు కేశవనంద భారతి కేసు అంటారు. అసలు కేశవనంద భారతి కేసు కాకుండా ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగమని సుప్రీంకోర్టు ఎన్ని కేసులు తీర్పునిచ్చింది, ఎలా తీర్పునిచ్చింది, ఆ కేసులు ఏంటివి? మరి అందరికీ తెలిసిన కేసు ఏంటిది, కేశవనంద భారతి ఒకటే. కానీ అంతకు మించిన కేసులు కూడా కొన్ని ఉన్నాయి మరి ఇక్కడ, అవునా. మరి బేరుబారి కేసులో అందరేమని ప్రిపేర్ అవుతారు, ఇక్కడ బేరుబారి కేసులో ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదు అని తీర్పునిచ్చింది చదువుతాం. కానీ బేరుబారి కేసు సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చింది, ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదు. కానీ ప్రవేశికను ఎలా మనం ఇక్కడ పాటించాలి, ప్రవేశికను ఎలా మనం దీన్ని తీసుకోవాలని అర్థం కూడా సుప్రీంకోర్టు బేరుబారి కేసులో ఇచ్చింది. మరి ఆ ప్రవేశికను భారతదేశ రాజ్యాంగంతో ఎలా లింకప్ చేయాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. దాన్ని ఎలా మనం ఇక్కడ లింకప్ చేయాలి. తర్వాత మనకున్న టాపిక్ ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు, రాష్ట్ర విధానం యొక్క ఆదేశిక సూత్రాలు అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్, ప్రాథమిక విధులు. సో మై డియర్ ఆస్పిరెంట్స్, ఎవరైతే గ్రూప్ 2 లక్ష్యంగా ఉన్నారో ఒకసారి వాళ్ళు ఇక్కడ గమనించండి. ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు. సో ఈ ప్రాథమిక హక్కుల నుంచి మనకు గ్రూప్ 2లో మినిమం కనీసం 10 మార్కులు ఉంటాయి అంటున్నా. మినిమం చెప్తున్నా నేను, ఓకేనా. 30 మ్యాక్సిమం ఉంటాయి, 25 వరకు వస్తాయి, 40 వరకు వస్తాయని చెప్పాను. మినిమం 10 మార్కులు ఉంటాయంటున్నా కనీసం. 2016 గ్రూప్ 2 నోటిఫికేషన్లో ఈ టాపిక్ నుంచి 10 మార్కులు ఇవ్వడం జరిగింది. తర్వాత 2019 నోటిఫికేషన్లో ఓకేనా 9 మార్కులు ఇవ్వడం జరిగింది. అంటే వేటేజ్ అనేది మనకు పెరగచ్చు తగ్గచ్చు, అంటే కనీసం 10 మార్కులు ఖచ్చితంగా వేటేజ్ ఉంటుంది గ్రూప్ 2లో. ఏ టాపిక్ నుంచి, ప్రాథమిక హక్కుల నుంచి. అంటే ఇక్కడ మనకు కొన్ని ఏరియాల నుంచి ఖచ్చితంగా ఎగ్జామ్లో బిట్ ఉంటుంది అనే కొన్ని ఏరియాలు ఉన్నాయి. ఆ ఏరియాల మీద పక్కాగా క్లారిటీ ఒక అవగాహన ఉండాలి. అందులో ఫండమెంటల్ రైట్స్ మనకి చాలా చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది, ఎందుకంటే ఖచ్చితంగా ఎగ్జామ్లో బిట్ ఉంటుంది. అయితే మరి ఇక్కడ ప్రతి ఆస్పిరెంట్ కూడా ప్రాథమిక హక్కులను ప్రిపేర్ అవుతాడు. అంటే ప్రాథమిక హక్కులు మనకు రాజ్యాంగంలో చూసుకుంటే 3వ భాగంలో ఉంటుందని, ఆర్టికల్ 12 నుంచి 35 అని చెప్పేసి ఇలా ఫండమెంటల్ రైట్స్ సంబంధించిన ఆర్టికల్స్ ప్రిపేర్ అయితే నువ్వు ప్రాథమిక హక్కులు చదివినట్టు కాదు, ప్రాథమిక హక్కులకి వచ్చినట్టు కాదు. సీరియస్ ఆస్పిరెంట్స్ అండ్ సిన్సియర్ ఆస్పిరెంట్స్ ఎవరైతే గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టికల్ని బై హార్ట్ చేస్తారు. బట్ ఆ ఆర్టికల్లో ఉన్న ఉద్దేశం ఏమిటి, ఆ కాన్సెప్ట్ ఏమిటి, ఎందుకంటే ఫండమెంటల్ రైట్స్ నువ్వు క్లియర్గా నేర్చుకోవాలి. ఎందుకంటే 10 మార్కులు మినిమం అంటున్నాం. అలాంటప్పుడు ఎందుకు మనం ఆ టాపిక్ని వదలాలి? ఆ టాపిక్ మీద ఎలాంటి ప్రిపరేషన్ ఉండాలి అంటే ఫస్ట్ బేసికల్గా లెవెల్ 1 ప్రకారం ఆ ఆర్టికల్స్ మీద ఐడియా ఉండాలి. అంటే 12th ఆర్టికల్ నుంచి మొదలు పెడితే 35 ఆర్టికల్ వరకు ఫస్ట్ బేసిక్స్ ఐడియా ఉండాలి. దెన్ తర్వాత ఆర్టికల్స్ తర్వాత ఒక్కొక్క ఆర్టికల్ని మన భాషలో చెప్పాలంటే పోస్ట్ మార్టం చేయాలి. అంటే ఆ పోస్ట్ మార్టం ద్వారా ఒక్కొక్క ఆర్టికల్ ఏం చెప్తుంది, అనాలసిస్ ఏమిటి, అవునా. సో 13th ఆర్టికల్లో ఉన్న క్లాస్ 1 ఏమిటి, క్లాస్ 2 ఏమిటి, క్లాస్ 3 ఏమిటి, మరి 13th ఆర్టికల్లో క్లాస్ 4 అనే పదం ఎప్పుడు వచ్చింది, ఆ ప్రాథమిక హక్కులో ఉన్న పదాలు కొన్ని ఉంటాయి. ఏంటిది, డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్ అంటే ఏమిటి, డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ అంటే ఏమిటి, డాక్ట్రిన్ ఆఫ్ వేవర్ అంటే ఏమిటి, మరి ఈ 3 సిద్ధాంతాలను సుప్రీంకోర్టు మొదటిసారిగా ఏ కేసులో చెప్పింది
ఆయా కేసులు ఏంటివి, వాటి అర్థాలు ఏంటివి, అది 13వ ఆర్టికల్తో ఎలాంటి లింకప్ ఉంది అనే ఆ కాన్సెప్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అంతేగాని ఆర్టికల్స్ బై హ్యాడ్ అంత మాత్రం కాదు, మనం అందరం ప్రిపేర్ అవుతాం. ఇప్పుడు ఆస్తి హక్కు ఉంది. ఆస్తి హక్కు అనేది మనకు రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఫండమెంటల్ రైట్ అంటాం, ప్రాథమిక హక్కుగా పరిగణిస్తాం. కానీ మరి ఆస్తి హక్కు ఇప్పుడు చూడండి, ఇక్కడ క్వశ్చన్ ఫార్మేట్ అనేది మనకి ఇంపార్టెంట్. ప్రస్తుతం ఆస్తి హక్కు గురించి రాజ్యాంగంలో ఉంది అని ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. ప్రస్తుతం ఆస్తి హక్కు గురించి రాజ్యాంగంలో ఉంది అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. చాలామంది లేదు అని చెప్పేసి కొట్టేస్తారు. కానీ నేను క్వశ్చన్ ఇక్కడ ఏమన్నా, స్టేట్మెంట్ ఏమన్నా, ఆస్తి హక్కు గురించి రాజ్యాంగంలో ఉంది అని. ఎస్ ఉంది కదా. మరి రాజ్యాంగంలో మనం రాజ్యాంగం అనే పుస్తకాన్ని అనుకుంటే ఈ రాజ్యాంగం అనే పుస్తకంలో 12వ భాగంలో 300A దేని గురించి చెప్తుంది? ఆస్తి హక్కు ఒక చట్టబద్ధమైన హక్కు, ఆస్తి హక్కు ఒక చట్టబద్ధమైన హక్కు, ఒక లీగల్ రైట్ అని చెప్పేసి మనకు ఇక్కడ ప్రస్తావించడం లేదా? ఆస్తి హక్కు అనేది రాజ్యాంగంలో ఉంది అన్న, కానీ ప్రాథమిక హక్కుగా ఉంది అనిలే కదా. ఆ కాన్సెప్ట్ ఇంపార్టెంట్. నువ్వు ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి మాత్రమే తొలగించినావు అంటే రాజ్యాంగంలో ఉన్న 3వ భాగంలో అనే ఈ ప్రాథమిక హక్కుల జాబితా నుండి మాత్రమే ఆస్తి హక్కును తొలగించావు నాన్న. రాజ్యాంగం అనే పుస్తకంలో నుంచి నువ్వు ఆస్తి హక్కును తొలగించలేదు. ఈ ప్రాథమిక హక్కులో నుండి ఆస్తి హక్కును తొలగించి ఇదే రాజ్యాంగంలో 12వ భాగంలో 300Aలో ఆస్తి హక్కును ఒక చట్టబద్ధమైన హక్కుగా చేర్చుకున్నావు. అంటే రాజ్యాంగంలో ఆస్తి హక్కు ప్రస్తావన ఉందా? ఎస్ ఉంది. ఎలా ఉంది? చట్టబద్ధమైన హక్కుగా ఉంది, లేదా రాజ్యాంగపరమైన హక్కుగా ఉంది అనొచ్చు. అండ్ అదేవిధంగా దీనికి సంబంధించిన కరెంట్ రిలేటెడ్ కేసులు. సో మనకు ప్రాథమిక హక్కుల్లో ప్రతి ఆర్టికల్ కూడా కేసులు ఉంటాయి. ఆ కేసు చాలా చాలా ఇంపార్టెంట్. శంకరీ ప్రసాద్ కేసు కానీ, సజ్జన్ సింగ్ కేసు కానీ, మినర్వా మిల్స్ కేసు కానీ, గోలక్నాథ్ కేసు కానీ, చంపకం దొరైరాజ్ కేసు కానీ, ఇంద్రసహాని కేసు కానీ, ఓకేనా, అశోక్ కుమార్ ఠాగూర్ కేసు కానీ, అండ్ కరెంట్ రిలేటెడ్ కేసెస్ కూడా అంటే ఆధార్ కార్డ్ కేసు కానీ, కారణ్య మరణానికి సంబంధించిన కేసు కానీ, ప్రజెంట్ మనకు ట్రెండింగ్లో ఉన్న సుప్రీంకోర్టు విచారిస్తున్న స్వలిగ సంపర్కం కేసు కానీ, అంటే మన గతంలోనే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది 2018లో నవతేజ్ సింగ్ జోహార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. స్వలిగ సంపర్కం నేరం కాదు, సెక్షన్ 377 విరుద్ధం కాదు, దాన్ని కొట్టేయనని. మళ్ళీ సుప్రీంకోర్టు ఇప్పుడు మళ్ళీ విచారిస్తుంది డివై చంద్రచూడ్ అధ్యక్షతన. సో జీవించే హక్కు అంటే ఆర్టికల్ 21 మాత్రమే అంటాం, కానీ 21లో జీవించే హక్కులు అంతర్గతంగా ఎన్ని హక్కులు ఉన్నాయి, హక్కుల పైన పరిమితులు ఎవరు విధిస్తారు, ఆ పరిమితులు హేతుబద్ధంగా ఉన్నాయా లేదా ఎవరు చూస్తారు అనే అంశాలపైన ఐడియా ఉండాలి. ఆ న్యాయ సమీక్ష అధికారం ఎవరికి ఉంది? ఇప్పుడు జీవించే హక్కు అంటాం, ఒక వ్యక్తి నచ్చిన వ్యక్తిని వివాహం చేసుకోవచ్చు, ఏ ఆర్టికల్లో భాగం అంటే ఆర్టికల్ 21లో భాగం. మరి ఆర్టికల్ 21 ఏంటిది? జీవించే హక్కు. కానీ అంతర్గతంగా చాలా హక్కులు ఉంటాయి. ఇక్కడ ఏకే గోపాలం కేసు చూసుకోవాలి, మినర్వా మిల్స్ కేసు చూసుకోవాలి, కామన్ కాజ్ కేసు చూసుకోవాలి, జ్ఞాన కౌర్ కేసు చూసుకోవాలి, వెంకటేష్ కేసు చూడాలి, నవతేజ్ సింగ్ జోహార్ LGBT కేసు అంటాం దీన్ని మనం, ఆ కేసును పరిశీలించాలి. అవునా, ఇంద్రసహాని కేసు. నెంబర్ ఆఫ్ కేసెస్ కరెంట్ అఫైర్స్తో లింకప్ చేసుకుని ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే ఖచ్చితంగా ఎగ్జామ్లో బిట్ ఉంటుంది. నువ్వు ఏ గ్రూప్ 2 పేపర్ అయినా చూడానా, ప్రాథమిక హక్కుల నుండి ఖచ్చితంగా ఎగ్జామ్లో అనేది మనకు బిట్ అనేది ఉంటుంది. అలా ఆ అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. అంటే ఒక క్లారిటీ ఉండాలి. ఆర్టికల్లో ఉన్న సబ్ ఆర్టికల్స్, వాటి యొక్క అర్థాలు, కాన్సెప్ట్ ఓరియంటెడ్, పరోక్షకంగా ఉన్న అంశాలు ఏంటివి, ప్రత్యక్షకంగా ఉన్న అంశాలు ఏంటివి, ఎలాంటి మార్పులు జరిగినాయి, ప్రజెంట్ రిలేటెడ్ కేసెస్ ఏమున్నాయి అనే అంశాలను బేస్ చేసుకొని ఇక్కడ నీ ప్రిపరేషన్ ఉండాలి ప్రాథమిక హక్కుల నుంచి. ఎందుకు ఇంతగానో చెప్తున్నానంటే ఖచ్చితంగా ఎగ్జామ్లో మార్క్స్ వచ్చే ఏరియా కాబట్టి ఆ ఏరియాని మనం వదలద్దు, దానిపైన ఒక క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ మన శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఇస్తుంది. గ్రూప్ 2 స్థాయిలో బోధించి ఉన్న నెంబర్ ఆఫ్ బ్యాచెస్, బోధించిన ఫ్యాకల్టీ చేత గ్రూప్ 2 బ్యాచెస్ స్టార్ట్ చేస్తున్నాం మేము. ఎంతోమందిని గ్రూప్ 2లుగా విజేతలుగా గతంలో తీర్చిదిద్దిన మాకు ఆ గ్రూప్ 2లో చెప్పే అనుభవం చాలా ఉంది కాబట్టి అంత పగడ్బందీగా మేము చెప్పబోతున్నాం. ఎందుకంటే దానికి నిదర్శనం ఏమిటి అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మీరు ఏదైనా పేపర్ తీసుకోండి, ఏ ఎగ్జామ్ పేపర్ తీసుకోండి, తెలంగాణ గ్రూప్ 1 పేపర్ కానీ, ఏపీ గ్రూప్ 1 పేపర్ కానీ, ఓకేనా, లేదంటే తెలంగాణలో జరిగిన SI పేపర్ కానీ, కానిస్టేబుల్ పేపర్ కానీ, ఏపీలో జరిగిన ఏ ఎగ్జామ్ పేపర్ అయినా సరే, గ్రూప్ 4 పేపర్ అయినా సరే, కానిస్టేబుల్ పేపర్ అయినా, SI పేపర్ అయినా, ఎగ్జామ్ జరిగిన రోజే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన ఏకైక ఇన్స్టిట్యూట్. ఎవరు కూడా ముందుకు సాహసం చేయలేదు, బికాజ్ ఆఫ్ అంత దమ్ము లేదని. కాబట్టి ఆ దమ్ము, ఆ కాన్సెప్ట్ మాకుంది కాబట్టి, ఆ సబ్జెక్ట్ మాకుంది కాబట్టి గ్రూప్ 2లో కూడా మీరు ఉద్యోగాన్ని సాధించాలని చెప్పేసి
మీకోసం షామ్ ఇన్స్టిట్యూట్ ప్రత్యేకంగా గ్రూప్ 2 బ్యాచెస్ ప్రారంభిస్తుంది. సో ఆ టాపిక్ అంత ప్రయారిటీ ఇవ్వండి కూడా, ఓకేనా. దాని తర్వాత ఆదేశిక సూత్రాలు అండ్ ప్రాథమిక విధులు. సో ఈ 2 టాపిక్స్ అంటే ముఖ్యంగా ఈ ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు అండ్ ఈ ప్రాథమిక విధులు, ఈ 3 టాపిక్స్ అనేటివి మనకు గ్రూప్ 2లో కాదు, ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఏ ఎగ్జామ్లోనైనా కీలక పాత్ర పోషిస్తుంది. కానీ గ్రూప్ 2లో ఇంకెక్కువ వాటి యొక్క వెయిటేజ్ ఉంటుంది, అవునా. సో ఆదేశిక సూత్రాలను ప్రాథమిక హక్కులతో రిలేటెడ్ చేసి చదువుకోవాలి. ఆ రిలేటెడ్ ప్రకారం చదివితే ఈ టాపిక్ కూడా మనకి ఈజీగా ఉంటుంది. దీనికి సంబంధించిన కేసులు చూడాలి. ఆదేశిక సూత్రాల్లో కాంట్రవర్సీ ఆర్టికల్ ఏంటిది, వివాదాస్పదమైన ఆర్టికల్ ఏంటిది, ఆదేశిక సూత్రాలు ఇప్పటివరకు ఎందుకు అమలు, ఆదేశిక సూత్రాలలో ఇప్పటి వరకు ఒక ఆర్టికల్ అమలు కాలేదు, 44 ఆర్టికల్ ఎందుకు అమలు కాలేదు, షబానా కేసు ఏంటిది, సర్లా ముగ్దల్ కేసు ఏంటిది, మహర్షి అవధేష్ కేసు ఏంటిది, రీసెంట్గా వచ్చిన షహెరోబాను కేసు ఏమిటి. అలా ఆర్టికల్స్తో లింకప్ చేసుకుని అక్కడ ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది ఉండాలి. ఆర్టికల్స్ బైహడేయడం కాదు. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఆదేశ సూత్రాలు ఎలాంటి అంశాలు ఉన్నాయి, కొత్తగా చేసిన అంశాలు ఏంటివి, ఎలాంటి మార్పులు జరిగాయి, ఆదేశిక సూత్రాలకు ప్రాథమిక హక్కులపైన ప్రాధాన్యత కల్పించిన రాజ్యాంగ సవరణలు ఏంటివి, మరి వాటిని సుప్రీంకోర్టు ఉంచిందా, కొట్టివేసిందా, ఎలా చేసింది అనే కాన్సెప్ట్ ఇంపార్టెంట్. ఆర్టికల్స్ అనేది కాదు, ఆర్టికల్స్తో పాటు ఆ కాన్సెప్ట్ ఇంపార్టెంట్ ఉన్నా, ఓకేనా. అండ్ రీసెంట్గా కామన్ సివిల్ కోడ్ అమలు కోసం ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం రంజన్ ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలో ఒక కమిటీని వేయడం జరిగింది. అంటే కామన్ సివిల్ కోడ్ ఉమ్మడి పౌర స్మృతి అనేది అమలవుతుందా, సాధ్యమవుతుందా, సాధ్యం కాదా, దానికి ఒక విధి విధానం ఎలా ఉంటే బాగుంటుంది, ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలు అవగాహన కల్పించండి ఒకసారి అనే అంశం పైన ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వము ఎవరు రంజన్ ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కరెంటు అంశాలు కూడా ఇక్కడ మనం రిలేటెడ్ చేసుకోవాలి. రంజన్ ప్రకాష్ దేశాయ్ అంటే వెంటనే మైండ్లో గుర్తు రావాలి. రంజన్ ప్రకాష్ దేశాయ్ భారతదేశంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన 5వ మహిళా న్యాయమూర్తి. సుప్రీంకోర్టులో మహిళా న్యాయమూర్తులలో రంజన్ ప్రకాష్ దేశాయ్ 5వ మహిళా న్యాయమూర్తిగా పనిచేసింది. అండ్ అదేవిధంగా రంజన్ ప్రకాష్ దేశాయ్ జమ్మూ కాశ్మీర్ యొక్క నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా 2022లో రంజన్ ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలో డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం కామన్ సివిల్ కోడ్ పైన అధ్యయనం చేయడానికి కమిటీని ఏర్పాటు చేసింది. 2019లో లోక్పాల్ చైర్మన్ సభ్యుల నియమించడానికి 2018లో కేంద్ర ప్రభుత్వం రంజన్ ప్రకాష్ దేశాయ్ నేతృత్వంలో సెర్చ్ కమిటీ ఏర్పాటు చేసింది. చూడండి, ఒక అంశంతో దాని యొక్క చుట్టూ వైఫైలా తిరగాలి. ఎందుకంటే గ్రూప్ 2 నాన్న ఇది. ఏదో రంజన్ ప్రకాష్ దేశాయ్ ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం కాకుండా రంజన్ ప్రకాష్ దేశాయ్కి సంబంధించి సరైన అంశం ఏంటిది, సరికాని అంశం ఏంటిది అనే విధంగా కూడా ప్రశ్నలు అడిగినప్పుడు చేసే విధంగా ఉండాలి. చూడండి, ఇప్పుడు ఒక అంశంతో దాని చుట్టూ ఎలా తిరిగాం రంజన్ ప్రకాష్ దేశాయ్ గురించి, అవునా, అలా ప్రిపరేషన్ ఉండాలి ఇక్కడ. ఎందుకంటే ఈ 3 ఏరియాస్ అనేవి మీకు ఎగ్జామ్లో చాలా చాలా కీలక పాత్ర పోషిస్తే గుర్తుపెట్టుకోండి. అండ్ రాజ్యాంగ సవరణ అన్నాడు, అంటే అమెండ్మెంట్ ఏమన్నాడు సార్, ఇక్కడ చూడండి, అమెండ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. రాజ్యాంగాన్ని ఎలా సవరిస్తారు, అసలు రాజ్యాంగాన్ని సవరించే పద్ధతి ఎలా ఉంటుంది, అసలు భారత రాజ్యాంగాన్ని ఎన్ని పద్ధతుల్లో సవరిస్తారు. సో కామన్గా అందరు ప్రిపేర్ అయ్యేది రాజ్యాంగ సవరణ అంటే ఆర్టికల్ 368 అని, రాజ్యాంగాన్ని సవరించే భాగం రాజ్యాంగంలో 20 భాగంలో ఉందని, రాజ్యాంగాన్ని సవరించే పద్ధతిని భారతదేశం సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకుందని చెప్పేసి ప్రిపేర్ అవుతారు. కానీ అసలు రాజ్యాంగాన్ని మనకు సవరించే పద్ధతి అనేది దృఢంగా ఉండాలి లేదా అదృఢంగా ఉండాలి అనే అంశాలను రాజ్యాంగ పరిషత్తులో ఎవరు ప్రతిపాదించారు, మరి భారత రాజ్యాంగాన్ని సవరించే పద్ధతిలో దృఢంగా ఉండాలి అదృఢంగా ఉండాలి అనే అంశంలో భాగంగా ఎవరు సభ్యులు ఉన్నారు, అందులో ఎవరు సభ్యులుగా ఉన్నారు, వాళ్ళు ఈ అంశాలను ప్రతిపాదించారు, చివరిగా రాజ్యాంగాన్ని సవరించే పద్ధతి ఎలా జరిగింది. దాంతోపాటు ఇక్కడ రాజ్యాంగాన్ని సవరించే పద్ధతి మనకు చూడండి. సో ఇక్కడ భారత రాజ్యాంగాన్ని ఇది అనుకుంటే ఆ భారత రాజ్యాంగాన్ని మనము 3 పద్ధతుల్లో సవరిస్తాం. ఎన్ని పద్ధతుల్లో? 3 పద్ధతుల్లో భారత రాజ్యాంగాన్ని సవరిస్తాం, 3 పద్ధతుల్లో. కానీ అదే క్వశ్చన్ చూడండి, రాజ్యాంగాన్ని సవరించే ఆర్టికల్ ఎంత? 368. మరి ఆర్టికల్ 368 ప్రకారం రాజ్యాంగాన్ని ఎన్ని పద్ధతుల్లో సవరిస్తాం అన్నప్పుడు ఇక్కడ మనం గుర్తుపెట్టుకుంటే 2 పద్ధతుల్లో మాత్రమే సవరిస్తారు. అదే భారత రాజ్యాంగాన్ని ఎన్ని పద్ధతుల్లో సవరించవచ్చు అంటే 3 పద్ధతులు అంటున్నాం. 368 ప్రకారం సాంకేతికంగా రాజ్యాంగాన్ని ఎన్ని పద్ధతుల్లో సవరిస్తామంటే 2 పద్ధతుల్లో సవరిస్తాం. అదేం సార్, మరి అక్కడ 3 పద్ధతులు అన్నారు, మరి ఇక్కడ 2 పద్ధతులు అన్నారంటే ఆ క్లారిటీ ఉండాలి. ఎందుకంటే సింపుల్గా చెప్పాలంటే సాధారణ మెజారిటీతో సవరించే అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని రాజ్యాంగ సవరణగా భావించరాదు. మరి రాజ్యాంగాన్ని సవరించేటప్పుడు రాష్ట్రాల యొక్క పాత్ర ఏమిటి, ఎన్ని రాష్ట్రాలు ఆమోదించాలి, ఏ మెజారిటీతో ఆమోదించాలి, అందులో గవర్నర్ యొక్క కీలక పాత్ర పోషిస్తాడా పోషించడా,
మరి విధానసభ ఆమోదించాలా, విధాన పరిషత్ ఆమోదించాలా, ఎంతకాలంలోపు ఆమోదించాలి అనే అంశాలతో పాటు కరెంట్ అఫైర్స్ యొక్క అమెండ్మెంట్ యాక్ట్స్, 100వ రాజ్యాంగ సవరణ కావచ్చు, బంగ్లాదేశ్ ఇండియా భూభాగాల మార్పిడి, 101వ రాజ్యాంగ సవరణ కావచ్చు, జిఎస్టీకి సంబంధించి 102వ రాజ్యాంగ సవరణ, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాస్ కావచ్చు, 103 ఎకనామికల్ వీకర్ సెక్షన్ కావచ్చు, 104 రిజర్వేషన్కి సంబంధించి కావచ్చు, ఎస్సీ ఎస్టీ అండ్ ఆంగ్లో ఇండియన్స్, 105 బీసీ కులాల యొక్క గుర్తింపుకు సంబంధించి కావచ్చు. ఇలా రిలేటెడ్ అమెండ్మెంట్ యాక్ట్స్ కూడా నువ్వు ఇక్కడ ప్రిపేర్ కావాలి. ఆ ప్రొసీజర్, బిల్లు ఎక్కడ ప్రవేశపెట్టాలి, ఒక రాజ్యాంగ సవరణ బిల్లును ఎవరు ప్రవేశపెట్టాలి, ఏ సభలో ప్రవేశపెట్టాలి, మంత్రి మాత్రం ప్రవేశపెట్టాలా, ప్రైవేట్ సభ్యుడు కూడా ప్రవేశపెట్టచ్చా, మరి రాజ్యాంగ సవరణల పైన జాయింట్ సిట్టింగ్ ఉంటుందా, జాయింట్ సిట్టింగ్ ఉండదా, రాష్ట్రపతి ఆమోదించాలా, తిరస్కరించే అధికారం ఉందా, ఆమోదిస్తా ఎప్పుడు దాన్ని రాజ్యాంగంలో చేర్చిరు, అంతకుముందు ఏముంది? ఓకేనా? అంటే గ్రూప్ 2 నాన్న మనకి ఇది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఎప్పుడైతే మనకు 2 రాష్ట్రాలు విడిపోయి ఏర్పడిందో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి వచ్చే భారీ నోటిఫికేషన్ ఇది. ఇప్పటి వరకు మనకు ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు గ్రూప్ 2 నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇందులో ఇదే ద బిగ్గెస్ట్ జంబో నోటిఫికేషన్ అంటాం. 1082 పోస్టులతో భారీ నోటిఫికేషన్ రాబోతుంది ఇక్కడ. కాబట్టి ఇంతకంటే మంచి అవకాశం అనేది మనకు ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్కి ఉండదు. కాబట్టి ఇదే చివరి అవకాశంగా భావించండి. అనుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే ఆ కాన్సెప్ట్ ఇంపార్టెంట్, ఇలాంటి ప్రిపరేషన్ స్ట్రాటజీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇది మన యొక్క మొదటి చాప్టర్లో ప్రస్తావించిన అంశాలు. దెన్ తర్వాత ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ టాపిక్ ఇక్కడ ఏముంది, భారత ప్రభుత్వం యొక్క నిర్మాణం మరియు విధులు, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్ మరియు న్యాయ వ్యవస్థ. మరి ప్రభుత్వ నిర్మాణం మరియు విధులు అన్నాం, అవునా? సో లెజిస్లేటివ్ అన్నాం, అండ్ ఎగ్జిక్యూటివ్ అన్నాం, అండ్ జ్యుడిషియల్ అన్నాం. అంటే మనకు ప్రభుత్వాన్ని మనం ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేస్తామని చెప్పినాం, ఇక్కడ మనము 3 పార్ట్స్గా డివైడ్ చేస్తాం అన్నాం. ప్రభుత్వాన్ని ఎన్ని పార్ట్స్గా నాన్న? 3 పార్ట్స్గా డివైడ్ చేస్తాం అన్నాం, అవునా? అందులో ఒకటి శాసనశాఖ అంటాం, తెలుగులో అయితే ఏమంటాం? శాసనశాఖ. దాన్ని మనం లెజిస్లేటివ్ అంటాం. రెండవది కార్యనిర్వహణ శాఖ. ఏ శాఖ? కార్యనిర్వహణ శాఖ. అండ్ మూడవది న్యాయశాఖ, జ్యుడిషియల్, అవునా? న్యాయశాఖ. సో వీటి యొక్క నిర్మాణం ఎలా ఉంటుంది, వాటి యొక్క అధికారాలు ఏంటివి అనా? సో ఇక్కడ శాసనశాఖ విధులు ఏమిటి, శాసనశాఖలో ఎవరెవరు ఉంటారు, కార్యనిర్వహణ శాఖ అంటే ఏంటిది, భారత ప్రభుత్వంలో కేంద్రంలో మరి ఇందులో ఎవరెవరు ఉంటారు, అవునా? న్యాయశాఖ యొక్క వ్యవస్థ ఏమిటి, న్యాయశాఖ ఎలాంటి విధులు నిర్వహిస్తుంది, న్యాయశాఖ ఎలాంటి అధికారాలు ఇవ్వడం జరిగింది అనే ఓవరాల్గా ఇక్కడ అంశాలు మనం క్లియర్గా కట్టుగా ప్రిపేర్ అవ్వాలి. అంటే కార్యనిర్వహణ శాఖ తీసుకున్నా లేదా శాసనశాఖ తీసుకున్నా అంటే లోక్సభ, రాజ్యసభ అంటే మీన్స్ మనం దీన్ని ఏమంటాం పార్లమెంట్, అందులోనే రాష్ట్రపతి అంతర్భాగం. కార్యనిర్వహణ శాఖలో మనం చూసుకోవాల్సిన అంశాలు ఏంటివి, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రిమండలి, ఓకేనా? అండ్ అదేవిధంగా ప్రధానమంత్రి, మంత్రిమండలి, అటార్నీ జనరల్, వీళ్ళందరూ కూడా ఎగ్జిక్యూటివ్లో భాగమే కదా, ఎగ్జిక్యూటివ్లో భాగంగా చెప్పుకుంటాం. మరి అందులో మనకు రీసెంట్గా రాష్ట్రపతి ఎన్నికలు జరిగినాయి 2022లో. ద్రౌపది ముర్ముకు సంబంధించి కానీ, ద్రౌపది ముర్ము యొక్క కరెంట్ అఫైర్స్ సంబంధించి కానీ, ద్రౌపది ముర్ము ఎవరి మీద పోటీ చేసి గెలిచింది కానీ, మరి ద్రౌపది ముర్ము భారతదేశానికి మీ అందరూ తెలిసిందే గిరిజన మొదటి మహిళా రాష్ట్రపతి అని, రెండో మహిళా రాష్ట్రపతి, ఫస్ట్ ట్రైబల్ ప్రెసిడెంట్ అంటాం, రెండో మహిళా ప్రెసిడెంట్ అంటాం, సుఖోయ్ యుద్ధ విమానంలో ప్రయాణించిన మహిళా రాష్ట్రపతుల్లో రెండో రాష్ట్రపతి అంటాం, రాష్ట్రపతుల్లో మూడో రాష్ట్రపతి అంటాం, అవునా? అదేవిధంగా ఉపరాష్ట్రపతికి సంబంధించి కానీ ప్రధానమంత్రి, మంత్రిమండలి, ఇలా ప్రతి అంశాన్ని కూడా క్లారిటీగా చదవాలి. ఎందుకంటే ఎగ్జామ్లో ఖచ్చితంగా మనకి ఈ ఏరియా నుంచి బిట్స్ రావడం జరుగుతుంది. ఇందులో ఏమన్నాడు చూడండి, శాసనసభలో రకాలు అన్నాడు, అంటే ఏకసభ, ద్విసభ అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు, ఏకసభ, ద్విసభ అన్నాడు, అవునా? సో టైప్ ఆఫ్ లెజిస్లేచర్ యూనికామెరల్ అండ్ బైకామెరల్ అన్నాడు. అసలు ఆ పార్లమెంటరీ విధానం చెప్పడం కంటే ముందు అసలు ఏకసభ విధానం అనేది ప్రపంచంలో ఎక్కడ ఉంది, ద్విసభా విధానం ప్రపంచంలో ఎక్కడ ఉంది, ఏకసభా విధానం అనే వ్యవస్థ ఉండడం వల్ల లోపాలు ఏంటివి, ప్రయోజనాలు ఏంటివి, ద్విసభా విధానం ఉండడం వల్ల లోపాలు ఏంటివి, ప్రయోజనాలు ఏంటివి. అంటే ప్రపంచంలో కొన్ని దేశాలలో ఏకసభ విధానాన్ని మాత్రమే ఉంటుంది, దాన్ని మనం ఇక్కడ ఏమంటాం, యూనికామెరల్ అంటాం. ఎగ్జాంపుల్ చెప్పాలంటే 1950 వరకు కూడా న్యూజిలాండ్ ద్విసభా విధానాన్ని పాటించింది, కానీ 1950లో న్యూజిలాండ్ ఏకసభ విధానాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా 1954లో డెన్మార్క్ ద్విసభా విధానాన్ని రద్దు చేసుకొని ఏకసభ విధానాన్ని ప్రారంభించింది.
అసలు హెచ్జే లాస్కి ఏమన్నాడు? ఏకసభ విధానానికి ప్రయాటించిండా, ద్విసభ విధానానికి ప్రయాటించిండా అంటే హెచ్జే లాస్కి అభిప్రాయం ప్రకారం ఏకసభ విధానానికి ప్రయాటించిండు. ఏకసభ విధానం ఉంటే ఆధునిక రాజ్యాలలో వాళ్ళ యొక్క అవసరాలను తీర్చుతుంది అని చెప్పిన వ్యక్తి ఎవరంటే హెచ్జే లాస్కి. మరి ఇలా వారి యొక్క అభిప్రాయాలంటివి, అవునా? సో ఇలా ఎవరు ఏకసభ విధానానికి ప్రయాటించారు, ద్విసభ విధానానికి ప్రయాటించారు. అమెరికాలో ఎలా ఉంటుంది, ఆస్ట్రేలియాలో ఎలా ఉంటుంది, ఇంగ్లాండ్లో ఎలా ఉంటుంది, రష్యాలో ఎలా ఉంటుంది, న్యూజిలాండ్, డెన్మార్క్, ఇలాంటి అంశాలను కూడా ఇక్కడ తీసుకోవాలి. కేవలం లోక్సభ రాజ్యసభ సభ్యుల సంఖ్యను మాత్రమే కాకుండా ఆ అంశం చెప్పేటప్పుడు ప్రపంచంలో అసలు సభల విధానం అనేది ఎలా ఉంది, ఏ సభ వల్ల ప్రయోజనాలు ఏమున్నాయి, రెండు సభల వల్ల ఉన్న ప్రయోజనాలు ఏమిటివి, ఏ దేశాలు ఇలా మార్చుకున్నాయి అనే అంశాలను కూడా ప్రిపేర్ అయ్యి మనం పార్లమెంటరీ విధానాన్ని ప్రిపేర్ కావాలి. దెన్ ఆఫ్టర్ ఎక్కడికి వెళ్ళాలి? లోక్సభ రాజ్యసభకి వెళ్ళాలి. అప్పుడు భారతదేశంలో ఎలాంటి వ్యవస్థ ఉంది ప్రిపేర్ కావాలి. సో ఆ లోక్సభ రాజ్యసభకు సంబంధించిన ఎగ్జామ్లు మనకు ఖచ్చితంగా ఈ గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూ బిట్లు అనేవి మనకి ఇక్కడ ఉంటాయి. దాని తర్వాత జ్యుడిషియల్ చూడండి, న్యాయ వ్యవస్థ, తర్వాత ఏమన్నాడు? న్యాయ సమీక్ష అన్నాడు, తర్వాత న్యాయ క్రియాశీలత అన్నాడు. చూడండి, జ్యుడిషియల్ రివ్యూ అండ్ జ్యుడిషియల్ యాక్టివిజం అంటే న్యాయ వ్యవస్థ భారతదేశంలో ఎలా ఏర్పడింది, ఆ న్యాయ వ్యవస్థ రాజ్యాంగంలో ఎలాంటి నిర్మాణాన్ని ఏర్పాటు చేసింది, ఆ న్యాయ వ్యవస్థలో ఎలాంటి మార్పులు వచ్చినాయి. ఎందుకంటే మనకు కొలీజియం వ్యవస్థ రావడం, కొలీజియం ప్లేస్ తర్వాత 99వ రాజ్యాంగ సవరణ ద్వారా నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ రావడం జరిగింది, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్. దాన్ని రద్దు చేసిన సుప్రీంకోర్టు 2015 అక్టోబర్ 16న జస్టిస్ కేఆర్ నేతృత్వంలో. ఎందుకు వ్యతిరేకించింది? కొలీజియంకి మరి ఎన్జేసి తేడా ఏమిటి, ప్రభుత్వం ఏమంటుంది, ఇలాంటి ప్రయోగం మొదటిసారి ఎప్పుడు జరిగింది, కొలీజియం వ్యవస్థను ఏర్పాటు చేసిన జడ్జి ఎవరు, కొలీజియం వ్యవస్థను ఏర్పాటు చేసి సుప్రీంకోర్టు తీర్పు ఎప్పుడు ఇచ్చింది, మరి కొలీజియాన్ని రద్దు చేసి ఎన్జేఎస్ నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ తీసుకువచ్చిన ప్రభుత్వం ఏంటిది, మరి సుప్రీంకోర్టు కొట్టివేయడం గల కారణాలు ఏమిటివి, సుప్రీంకోర్టు ఇప్పుడు ఏమంటుంది, ఆ న్యాయమూర్తుల నియామకంలో భారతదేశంలో ఉన్న వ్యవస్థ ఏంటిది, ప్రపంచంలో ఉన్న వ్యవస్థ ఏంటిది. ఎందుకంటే లాస్ట్ మన గ్రూప్ 2లో అమెరికా జ్యుడిషియల్ సిస్టానికి, అమెరికా న్యాయ వ్యవస్థకు భారతదేశం యొక్క న్యాయ వ్యవస్థకు ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించండి అని చెప్పేసి లాస్ట్ మన గ్రూప్ 2లో బిట్ అడిగాడు. కాబట్టి కేవలం ఇక్కడ మన న్యాయ వ్యవస్థను కాదు, మన న్యాయ వ్యవస్థను రూపొందించేటప్పుడు బ్రిటన్ దేశం యొక్క న్యాయ వ్యవస్థను, అమెరికా దేశం యొక్క న్యాయ వ్యవస్థను ఆధారంగా చేసుకొని భారతదేశం యొక్క న్యాయ వ్యవస్థను రూపొందించడం జరిగింది. మరి భారతదేశంలో న్యాయస్థానాలకు ఏ అధికారం ఉంటుంది, న్యాయ సమీక్ష అధికారం ఉంటుంది. మరి న్యాయ సమీక్ష అనే పదం భారతదేశం ఎక్కడికి వెళ్ళి తీసుకుంది, న్యాయ సమీక్ష అనే పదం రాజ్యాంగంలో అసలు ఉందా లేదా, న్యాయ సమీక్ష అనే పదం రాజ్యాంగంలో ఉందా లేదా, మరి న్యాయ సమీక్ష అనేది రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపంలో అంతర్భాగం. సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పునిచ్చింది. మరి భారతదేశం యొక్క న్యాయ సమీక్ష అమెరికాకు బ్రిటన్కి మధ్యస్థంగా ఉంటుంది. అమెరికాకున్న న్యాయ సమీక్ష అధికారం అంతా అధికారాలు మన న్యాయ వ్యవస్థకు లేవు. బ్రిటన్లో అత్యల్పంగా ఉన్న న్యాయ సమీక్ష అధికారం భారతదేశానికి లేవు. మన న్యాయ సమీక్ష ఎవరికి అమెరికాకు అండ్ బ్రిటన్కి మధ్యస్థంగా మన న్యాయ సమీక్ష అనేది ఉంటుంది. అది ఎలా ఉంటుంది అనే అంశాలు చదవాలి. మరి రాజ్యాంగంలో ఏ అంశాలు న్యాయ సమీక్ష కిందకి వస్తాయి, ఏ అంశాలు న్యాయ సమీక్ష కిందకి రావు. దానిలో భాగంగా న్యాయస్థానాలు తన యొక్క క్రియాశీలత పాత్రను రోజు రోజుకు పెంచుకుంటుంది. దాన్ని మనం ఇక్కడ జ్యుడిషియల్ యాక్టివిజం అంటాం. ఇక్కడ జ్యుడిషియల్ యాక్టివిజం అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కావచ్చు, ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ఎక్కడికి వెళ్ళి తీసుకున్నాం, పిల్లు ఎవరిపైన దాఖలు చేయాలి, ఏ కోర్టులో దాఖలు చేయాలి, ఆ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దేనిలో భాగం, లోకస్ స్టాండీ అంటే ఏమిటి, సుమోటా కేసులు అంటే ఏమిటి, రీసెంట్గా వచ్చిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏంటివి. సుప్రీంకోర్టు మనకు రీసెంట్గా ఈ రాజీవ్ గాంధీకి సంబంధించి హత్య కేసుల నిందితులను విడుదల చేయడం జరిగింది. అది ఆర్టికల్ 142కి సంబంధించి ప్రకారం సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా భార్యాభర్తల విడాకుల విషయంలో కూడా ఆర్టికల్ 142ని బేస్ చేసుకుని తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ 142 మీద లాస్ట్ టైం కూడా గ్రూప్ 2లో బిట్టడం జరిగింది. అసలు ఈ సంపూర్ణ న్యాయం కంప్లీట్ జడ్జిమెంట్ అంటుంది దీన్ని. ఈ సంపూర్ణ న్యాయం అంటే ఏమిటి, ఇది దేనికి సంబంధించింది, దీని ఆధారంగా సుప్రీంకోర్టు ఎలా తీర్పులు ఇస్తుంది, రీసెంట్గా మరి ఈ విడాకులకు సంబంధించి కావచ్చు, రాజీవ్ గాంధీ హత్య కేసులకు సంబంధించి కావచ్చు, ఎలాంటి తీర్పులు ఇవ్వడం జరిగింది, దేనికి ఇచ్చింది ఆ తీర్పును, ఏ ఆర్టికల్ని బేస్ చేసుకొని ఇచ్చింది, దాని యొక్క న్యాయస్థానిక క్రియాశీలత పాత్ర ఏమిటి. అవునా, ఇలా జ్యుడిషియల్కి సంబంధించి మొత్తం వ్యవస్థని ఇక్కడ మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అంటే ఓవరాల్గా కేంద్ర ప్రభుత్వం యొక్క వ్యవస్థ మొత్తం ప్రిపేర్ అవ్వాలి. అంటే రాష్ట్రపతి కానీ ఉపరాష్ట్రపతి కానీ, ఓకేనా, ప్రధానమంత్రి, మంత్రిమండలి కానీ, లోక్సభ కానీ, రాజ్యసభ కానీ, సుప్రీంకోర్టు వ్యవస్థ మొత్తం ప్రిపేర్ అవ్వాలి. దాని కాన్సెప్ట్ అనాలసిస్ రీసెంట్గా, ఎందుకంటే మనకు డే బై డే అనే కాంపిటీషన్ పెరుగుతుంది కాబట్టి ఆ పదాలు ఏమున్నాయి రాజ్యాంగంలో పదాలు ఏంటివి, రాజ్యాంగంలో లేని పదాలు ఏంటివి,
దేని ఆధారంగా మనం ప్రస్తావిస్తామని కూడా చాలా చాలా ఇక్కడ ఇంపార్టెంట్ అంశాలు అంటాం. అర్థమైందా? నెక్స్ట్ టాపిక్, యూనియన్ మరియు రాష్ట్రాల మధ్య శాసన మరియు కార్యనిర్వాహక అధికారాల పంపిణీ. యూనియన్ మరియు రాష్ట్రాల మధ్య శాసన, పరిపాలన మరియు ఆర్థిక సంబంధాలు అంటే సెంట్రల్ స్టేట్ రిలేషన్స్. సింపుల్ చెప్పాలంటే కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాల గురించి అడిగాడు ఇక్కడ. మరి భారతదేశంలో కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి మనకు చాలా వివాదంగా మారుతుంది. భారతదేశంలో కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాలు గల కారణాలు ఏంటివి అంటే ముందు ఫస్ట్ నువ్వేం చూడాలి తెలుసు ఇక్కడ క్లారిటీగా. ఇక్కడ ఏమన్నా చూడండి, కేంద్ర రాష్ట్రాల మధ్య శాసన మరియు కార్యనిర్వాహక అధికారాల పంపిణీ అంటే కేంద్ర జాబితాకు సంబంధించి కానీ రాష్ట్ర జాబితాకు సంబంధించి కానీ ఓకేనా, ఉమ్మడి జాబితాకు సంబంధించిన అంశాలతో ప్రిపేర్ అవుతూ ఫస్ట్ బేసికల్గా భారతదేశం సమైక్య విధానమా, ఏకకేంద్ర విధానమా, అమెరికాతో విభేదించే అంశాలు ఏంటివి, భారతదేశం ఏ దేశం యొక్క సమైక్యను పోలి ఉంటుంది, సమైక్య పితామహుడు ఎవరు, ఈ అధికారాల పంపిణీ ఎలా జరిగింది, అందులో 1935 చట్ట ప్రకారం కేంద్ర జాబితాలో ఎన్ని అంశాలు ఉన్నాయి, రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు కేంద్ర జాబితాలో ఉన్న అంశాలు ఏంటివి, ప్రస్తుతం కేంద్ర జాబితాలో ఉన్న అంశాలు ఏంటివి, ఏ అంశాలను నూతనంగా చేర్చారు, ఏ అంశాలను తొలగించారు, అలా చెప్పే ఆర్టికల్స్ ఏంటివి, ఇలా లింకప్ చేసుకొని ఈ టాపిక్స్ మనం ఇక్కడ ప్రిపేర్ అవ్వాలి. అదే కేంద్ర రాష్ట్రాల మధ్య శాసన, పరిపాలన సంబంధాలు మరియు ఆర్థిక సంబంధాలు అంటే మనకు రాజ్యాంగంలో 11వ భాగం 12వ భాగం దీని మీద మనకు క్లారిటీ ఇస్తుంది. ఏ భాగం 11వ భాగం మరియు 12వ భాగం అని మనకి ఇక్కడ క్లారిటీ ఇవ్వడం అనేది జరుగుతుంది. సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. అవునా? అండ్ ఇక్కడ చూసుకుంటే మళ్ళీ రాజ్యాంగ సంస్థలు, అధికారాలు మరియు విధులు అన్నాడు. సో రాజ్యాంగ సంస్థలు అన్నాడు. సో ఈ ఏరియా నుంచి కూడా మనకు ఖచ్చితంగా ఎగ్జామ్లో బిట్ అడుగుతున్నాడు. అసలు ఫస్ట్ మనకి ఏం ఐడియా ఉండాలి, వాట్ ఈస్ ద కాన్స్టిట్యూషనల్ బాడీస్ మీనింగ్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది స్టాట్యుటరీ బాడీస్, వేటిని రాజ్యాంగబద్ధ సంస్థలు అంటాం, అసలు వేటిని రాజ్యాంగబద్ధ సంస్థలు అంటాం, వాటి డెఫినేషన్ ఏమిటి అనే అంశాలను బేస్ చేసుకొని ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్గా నువ్వు ఇక్కడ ప్రిపేర్ అవ్వాలి. అంటే ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్, బీసీ కమిషన్, కేంద్ర ఆర్థిక సంఘం ఓకేనా, కాగ్ సంబంధించి, పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి ఇలా భారత రాజ్యాంగంలో ఉన్న రాజ్యాంగబద్ధమైన సంస్థల మీద ఐడియా ఉండాలి. వాటి యొక్క నిర్మాణం, వాటి యొక్క విధులు, అధికారాలు, రాజ్యాంగం వాటికి ఎలాంటి అధికారాలు ఇచ్చింది, మరి పార్లమెంట్ ఎలాంటి చట్టాలు చేసింది, వాటికి సంబంధించిన రాజ్యాంగ సవరణలు ఏంటివి, రీసెంట్గా మనకు మరి జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్కి సంబంధించి రాజ్యాంగ హోదా ఇచ్చిన ఎన్నో రాజ్యాంగ సవరణ, మరి బీసీల పైన అధ్యయనం చేయడానికి 2017లో ఎవరి నేతృత్వంలో జస్టిస్ అంటాం అంటే రోహిణి నేతృత్వంలో జస్టిస్ కమిషన్ ఏర్పడింది. ఇక్కడ బీసీలలో ఉపకులాల వర్గీకరణ పైన ఇలాంటి కమిషన్స్ ఇంతకుముందు ఇప్పుడు ఏర్పడ్డాయా, ఇదే ఏర్పడిందా, రిపోర్ట్ ఇచ్చిందా, ఎప్పటివరకు రిపోర్ట్ ఇంకా ఎక్స్టెండ్ చేయడం జరిగింది అనే అంశాలపైన మనకి ఇక్కడ అవగాహన ఉండాలి. ఆ కాన్స్టిట్యూషనల్ బాడీస్ మీద మనకు ఐడియా ఉండాలి, వాటి యొక్క ఫంక్షన్స్ మీద ఐడియా ఉండాలి మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోండి. అండ్ మానవ హక్కుల కమిషన్ అండ్ ఆర్టీఐ, లోక్పాల్ మరియు లోకా ఆయుక్త. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, లోకా ఆయుక్త అంటే మనం ఇక్కడ లోకాయుక్త అంటాం. యాక్చువల్ వర్డే లోక ఆయుక్త. సో దాన్ని మనం ఇప్పుడు ఇక్కడ లోకాయుక్త అని చెప్పేసి అంటాం. మరి లోకాయుక్తలో భాగంగా, లోక్పాల్లో భాగంగా, మానవకులో భాగంగా ఆర్టీఐ, ఇక్కడ ఈ టాపిక్స్ మెన్షన్ చేయడం జరిగింది. సో నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్ ఎప్పుడు ఏర్పడింది? నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్ మనకు అందరికీ తెలిసి ఏమని చెప్తారు, నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్ 1993లో ఏర్పడింది. ఇది ఒక చట్టబద్ధమైన సంస్థ అని. మరి 1993లో ఏర్పడ్డ జాతీయ మానవ హక్కుల కమిషన్ ఇప్పటివరకు ఎప్పుడు సవరించారు, ఎప్పుడు సవరణ జరిగింది అంటే చాలామంది ఒకటే చెప్తారు, ఎప్పుడు రీసెంట్గా 2019 కానీ జాతీయ మానవ హక్కుల కమిషన్ సవరణ 1993లో ఏర్పడితే మనకు 2006లో కూడా జాతీయ మానవ హక్కుల సవరణ జరిగింది. అంటే మానవ హక్కుల కమిషన్ సవరించినాం. అదేవిధంగా రీసెంట్గా 2019లో కూడా నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్ యొక్క మార్పులు జరిగినాయి. ఎలాంటి మార్పులు వచ్చినాయి? పదవీకాలం తగ్గడము ఓకేనా, అదేవిధంగా తిరిగి పునర్నియామకానికి సంబంధించి కావచ్చు, లేదా ఎన్హెచ్ఆర్స్లో ఎక్స్ ఆఫీషియో మెంబర్స్ మార్చడం, గతంలో 4 ఉంటే ఇప్పుడు 7 రావడం కొత్తగా. అవునా, అలా అంటే స్టాక్ అంశాలతో పాటు కరెంటు అంశాలను కూడా రిలేటెడ్గా చేసుకొని ప్రిపేర్ అవ్వాలి. ఇక్కడ ఏదో మానవ హక్కుల కమిషన్ 1993 చట్టబద్ధ సంస్థ, రాష్ట్రపతిని నియమిస్తాడు అనే అంశాలు మాత్రం కాకుండా ఒక క్లారిటీ ఓకేనా, ఆ క్లారిటీ ఉంటేనే మనం ఉద్యోగాన్ని సాధిస్తాం, గుర్తుపెట్టుకోండి. అవునా, తర్వాత రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఆర్టీఐ. అసలు ఆర్టీఐ యాక్ట్ 2005 అంటాం.
అంటే సమాచార హక్కు చట్టం 2005 అంటాం. కానీ సమాచార హక్కు చట్టం రాకముందు బ్రిటిష్ వారి కాలంలో బ్రిటిషులు పరిపాలించేటప్పుడు మనకి ఏ చట్టం ఉంది? అధికార రహస్యాల చట్టం, అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ 1923 ఉంది. దాన్ని మనం ఇక్కడ రాజ్యాంగం అమల్లోకి వచ్చేంత వరకు దాన్ని ఇక్కడ ఫాలో అయ్యారు. దాని తర్వాత దాని ప్లేస్లో మనకు 2002లో స్వేచ్ఛా స్వాతంత్రపు చట్టం వచ్చింది. ఆ స్వేచ్ఛా స్వాతంత్ర చట్టంలో లోపాలు ఉన్నాయి కాబట్టే 2005లో సమాచార హక్కు చట్టం వచ్చింది. డైరెక్ట్గా సమాచార హక్కు చట్టం 2005 పెట్టడం కాదు. అసలు సమాచార హక్కు చట్టం రాకముందు భారతదేశంలో సమాచార హక్కు చట్టాన్ని రూపొందించుకున్న రాష్ట్రాలు ఏంటివి అంటాడు. తమిళనాడు రాష్ట్రం. రెండో రాష్ట్రం ఏది అంటాడు? గోవా రాష్ట్రం. ఇలా ఫ్లాష్ బ్యాక్ ఐడియా ఉండాలి కంటెంట్ నేర్చుకోవాలంటే. డైరెక్ట్గా రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 అని చెప్పేసి చెప్పడం కాదు ఇక్కడ నాన్న. లోక్పాల్, లోకాయుక్త. మరి లోక్పాల్ సంబంధించి ప్రపంచంలో ఇలాంటి వ్యవస్థ మొదటిసారిగా స్కాండినేవియన్ దేశాల్లో వచ్చింది. స్కాండినేవియన్ దేశాలు అంటే ఏమిటి అని ఐడియా ఉండాలి. స్వీడన్ కానీ, ఫిన్లాండ్ కానీ, డెన్మార్క్ కానీ, నార్వే కానీ, వీటిని మనం స్కాండినేవియన్ దేశాలు అంటాం. మరి లోక్పాల్ వ్యవస్థను ఏర్పాటు మొదటి కామన్వెల్త్ దేశం ఏది? న్యూజిలాండ్. రెండో దేశం ఏది? బ్రిటన్. ఏ సంవత్సరం ఏర్పాటు జరిగింది? మరి భారతదేశంలో లోక్పాల్ లాంటి వ్యవస్థ కావాలని చెప్పింది ఎవరు? లోక్పాల్ కోసం ఉద్యమాలు చేసింది ఎవరు? లోక్పాల్ బిల్ మొదటిసారిగా ప్రవేశపెట్టింది ఎవరు? అక్కడ ఎందుకు ఆమోదం పొందలేదు? లోక్పాల్కు రాజ్యాంగ హోదా ఇవ్వాలని చెప్పేసి ఎన్నో రాజ్యాంగ సవరణ ప్రవేశపెట్టారు. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా లోక్పాల్కు రాజ్యాంగ హోదా ఇవ్వాలనుకున్నారు కానీ ఇవ్వలేదు. లోక్పాల్ చట్టం 2013లో చేయడం జరిగింది. అమల్లోకి వచ్చింది 14, బట్ చైర్మన్ నియమించింది 2019లో. ఆ గ్యాప్లో ఏం జరిగింది? మరి ఎందుకు నియమించలేదు? లోక్పాల్ దేనికి సంబంధించింది? రాష్ట్ర స్థాయిలో వ్యవస్థ ఏది? లోకాయుక్త. లోకాయుక్తను అమలు పరిచిన మొదటి రాష్ట్రం ఏదంటే మహారాష్ట్ర. మరి రీసెంట్గా కరెంట్ అఫైర్స్ ప్రకారం చూసుకుంటే లోకాయుక్తలో భాగంగా ముఖ్యమంత్రిని కూడా లోకాయుక్త పరిధిలోకి తీసుకొచ్చిన మొదటి రాష్ట్రం ఏదంటే మహారాష్ట్రనే. లోకాయుక్త చట్టం రూపొందించిన మొదటి రాష్ట్రం మహారాష్ట్ర 1971. లోకాయుక్త పరిధిలోకి ముఖ్యమంత్రిని కూడా తీసుకువచ్చిన రాష్ట్రం మొదటిసారిగా ఏదంటే మహారాష్ట్రనే. ఇలా రిలేటెడ్ అంశాలు, కరెంట్ అఫైర్స్ అంశాలు కూడా మనం ఇక్కడ ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా? ఇది మనకు కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలకు సంబంధించి కానీ, ఇందులో ఉండే పదజాలాలు కానీ, ఇందులో ఉన్న కొన్ని కేసులు కానీ. ఓకేనా? సదరన్ ఫార్మాస్యూటికల్ కేసు అని ఒకటి కేసు ఉంటుంది మనకు. ఓకేనా? మరి కేంద్ర రాష్ట్రాల మధ్య పునర్నిర్వచనం ఇచ్చిన కేసు ఏదంటాడు? ఎస్ఆర్ బొమ్మాయి కేసు. ఓకేనా? ఇలా కొన్ని కేసులతో పాటు ఇక్కడ అంశాలు ప్రిపేర్ అవ్వాలి. జిఎస్టీ ఎలాంటి ఆర్టికల్స్ తొలగించారు, ఎలాంటి ఆర్టికల్స్ చేర్చారు జిఎస్టీ ద్వారా. ఓకేనా? సో ఇవన్నీ ఇక్కడ మనం ప్రిపేర్ అవ్వాల్సిన అంశాలు, ఖచ్చితంగా ఎగ్జామ్లో స్కోప్ ఉన్న ఏరియా. నెక్స్ట్ సిలబస్ చూసుకుంటే చూడండి, మళ్ళీ ఇక్కడ చూడండి. కేంద్ర రాష్ట్ర సంబంధాలు సంస్కరణల ఆవశ్యకత. అందులో రాజమన్నార్ కమిటీ ఇవ్వడం జరిగింది. ఓకేనా? అండ్ సర్కారియా కమిషన్, మదన్ మోహన్ పుంచి కమిషన్. అంటే కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాలకు గల కారణాలు ఏంటి? ఫస్ట్ మనం చదవాల్సింది డైరెక్ట్గా రాజమన్నార్ కమిటీ 1969 తమిళనాడు గవర్నమెంట్ ఏర్పాటు చేసింది అని కాకుండా, అందులో సభ్యులు కాకుండా అసలు కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాలు ఏర్పడడం గల కారణాలు ఏంటివి? మరి కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదాలు ప్రారంభమైన సంవత్సరం ఏంటిది? అంతకుముందు ఎందుకు ప్రారంభం కాలేదు? ఆ తర్వాత ఎందుకు ప్రారంభమైంది? మరి రాష్ట్రాలు కేంద్రాన్ని ఏం కోరినాయి? ఆ వివాదాలు రావడానికి మధ్య కారణాలు ఏంటివి? అంటే గవర్నర్ వ్యవస్థ కావచ్చు, ఆర్టికల్ 252 కావచ్చు. ఓకేనా? అండ్ అదేవిధంగా అధికారాల కేంద్రీకృతం కావచ్చు, ఆర్థిక కారణాలు కావచ్చు, ఆల్ ఇండియా సర్వీసెస్ అఖిల భారత సర్వీసులు కావచ్చు, రాజకీయ కారణాలు కావచ్చు, ప్రాంతీయ పార్టీలు కావచ్చు. ఇవన్నీ రీజన్స్ చెప్పుకున్న తర్వాత అసలు ఇక్కడ ఎందుకు ఏర్పడింది ఈ రాజమన్నార్ కమిటీని, సర్కారియా కమిషన్, మదన్ మోహన్ పుంచి కమిషన్, ఇవి మాత్రమే కాదు, ఇంకా ఉన్నాయి మనకు. వాస్తవానికి ఒక ఆర్డర్ ప్రకారం వెళ్తే రాజమన్నార్ కమిటీ ఆర్డర్ ప్రకారం అంటే సిలబస్లో ఇవి మాత్రమే జరిగింది. రాజమన్నార్ కమిటీ, దీని తర్వాత ఆర్డర్ ప్రకారం చూసుకుంటే ఓకేనా, ఆనంద్ సాహెబ్ తీర్మానం, పశ్చిమ బెంగాల్ మెమొరండం, దాని తర్వాత సర్కారియా కమిషన్, తర్వాత మదన్ మోహన్ పుంచి కమిషన్. ఇవన్నీ కూడా కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలకు సంబంధించినవే. బట్ మనకి ఇక్కడ సిలబస్లో మెన్షన్ చేసింది ఏంటిది? రాజమన్నార్ కమిటీ, సర్కారియా కమిషన్, మదన్ మోహన్ పుంచి కమిషన్. సో ఇక్కడ వాళ్ళు ఏ సిఫార్సులు ఇచ్చారు, ఆ సిఫార్సుల రీజన్ ఏమిటి అని చూసుకోవాలి. రాజమన్నార్ కమిటీ 1969 అంటాం, ఆనంద్ సాహెబ్ 1973 అంటాం, పశ్చిమ బెంగాల్ 1977 అంటాం, సర్కారియా కమిషన్ 1983 అంటాం, మదన్ మోహన్ పుంచి కమిషన్ 2007 అంటాం. మరి వీళ్ళు సిఫార్సులు ఏమి ఇచ్చారు, సభ్యులేంటివి, ఎన్ని రకాల సిఫార్సులు ఇచ్చారు? ఇక్కడ కాన్సెప్ట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి చూడండి. కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలపై అధ్యయనం చేయడానికి, పరిశీలించడానికి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నియమించిన మొదటి కమిషన్ ఏది అంటాడు. మరి అప్పుడు ఏం చెప్పాలి ఆన్సర్? నువ్వు సర్కారీ కమిషన్ చెప్పాలి.
అదేం సార్ అంటే రాజమన్నర్ కమిటీని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆనంద్ సాహెబ్ అంటే పంజాబ్లో ఆనంద్ సాహెబ్ అనే ఒక గ్రామంలో అకాలీదళ్ పార్టీకి చెందిన వారు కూర్చొని కొన్ని అంశాలు తీర్మానించుకొని కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చారు వీళ్ళు. పశ్చిమ బెంగాల్ కమ్యూనిస్ట్ పార్టీ జ్యోతి బసు తీర్మానం చేసుకొని కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చింది. అంటే ఇవన్నీ కూడా కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలకు సంబంధించినవి. కానీ అఫీషియల్గా అధికారికంగా కేంద్ర ప్రభుత్వం అసలు కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలపైన అధ్యయనం చేయండి, పరిశీలించండి అని అధికారికంగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫస్ట్ టైం ఎప్పుడంటే సర్కారియా కమిషన్ చెప్తాం. సెకండ్ ఏంటంటే మదన్ మోహన్ పుంచి కమిషన్ చెప్తాం. సో ఇలా ప్రిపేర్ అవ్వాలి. అంతేగాని రాజమన్నర్ కమిషన్ కాకుండా ఇవి ఎందుకు వచ్చినాయి ఇక్కడ వీటి గురించి సిలబస్లో మెన్షన్ చేయకపోయినా వీటి రిలేటెడ్గా కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధం ఉంది కాబట్టి వీటిని కూడా మనం పరిశీలించాలి. అవునా? దాని తర్వాత చూడండి ఇక్కడ ఏమన్నాడు, భారత రాజ్యాంగంలోని ఏకీకృత మరియు సమైక్య లక్షణాలు అడిగిండు. అంటే ఇక్కడ చూడండి, మరి భారతదేశం పూర్తి సమైక్య దేశమా, మరి భారతదేశం పూర్తి ఏకీకృత దేశమా, అంటే యూనిటరీ ఫార్మ్ ఆఫ్ ది గవర్నమెంటా, ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ ది గవర్నమెంటా? అంటే భారతదేశం అందుకే ఏమన్నాడు కేసీ వేరు భారత రాజ్యాంగం ప్రకారం భారతదేశం ఏమన్నాడు అర్ధ సమైక్య అన్నాడు, అంటే క్వాజీ ఫెడరల్ అన్నాడు. అంటే భారతదేశం సాధారణ సమయంలో సమైక్యగా ఉంటుందని, అత్యవసర సమయంలో ఏకకేంద్ర తరహా ప్రభుత్వంగా మారుతుంది అని చెప్పిన వ్యక్తి ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంటే రాజ్యాంగంలో సమైక్య లక్షణాలు ఉన్నాయట, రాజ్యాంగంలో ఏకీకృత లక్షణాలు ఉన్నాయి. సో ఇక్కడ క్వశ్చన్ ఇలా అడుగుతాడు, సమైక్య లక్షణాలను గుర్తించండి, ఏకీకృత లక్షణాలను గుర్తించండి, అమెరికాతో విభేదించే అంశాలను గుర్తించండి అంటాడు. మరి ఇవన్నీ ప్రిపేర్ అవ్వాలంటే మనకి ఇక్కడ షార్ట్ కట్ ఉంటుంది. ఒక షార్ట్ కట్, ఆ షార్ట్ కట్ ఫార్ములా ఫాలో అయిపోతే ఇవన్నీ మనకు అవసరం లేదు. అంటే సమైక్య లక్షణాలు ఒకటి గుర్తుపెట్టుకుంటే ఏకకేంద్ర లక్షణాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆ ట్రిక్స్ అనేవి కొన్ని ఉంటాయి. మనకు పాలిటీలో మనకున్న బెనిఫిట్స్ ఏంటంటే కొన్నిటికి కోడింగ్స్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఈ సమైక్య లక్షణాలు గుర్తుపెట్టుకోవాలా సార్, ఏకీకృత లక్షణాలు గుర్తుపెట్టుకోవాలా, రెండు గుర్తుపెట్టుకోవాలంటే నేను చెప్పేది అంటే సమైక్య లక్షణాలు గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా నువ్వు ఏకీకృత లక్షణాలు గుర్తుపెట్టుకున్నట్టే. ఆ షార్ట్ కట్స్, ఆ ట్రిక్స్ ఏవైతే ఉన్నాయో మనం అక్కడ నీట్ తెలుసుకుంటే దాని ఆటోమేటిక్గా ఆ ఎగ్జామ్లో ఎలాంటి ప్రశ్న ఇచ్చినా కానీ మనం ఈజీగా ఆన్సర్ అయ్యచ్చు. ఇక తర్వాత చూడండి, భారత రాజకీయ పార్టీలు, భారతదేశంలో పార్టీ వ్యవస్థ, జాతీయ మరియు రాష్ట్ర పార్టీల గుర్తింపు, ఎన్నికలు మరియు ఎన్నికల సంస్కరణలు అన్నాడు. అండ్ పార్టీ ఫిరాయింపుల చట్టం. సో రీసెంట్ మనకు ట్రెండింగ్లో ఉన్న టాపిక్ ఇది. ఎందుకంటే ఫస్ట్ ఇక్కడ ఉన్నాడు భారత రాజకీయ పార్టీలు అన్నాడు. అసలు ఈ రాజకీయ పార్టీలు అనే టాపిక్ ప్రారంభించేటప్పుడు అసలు ప్రపంచంలో పార్టీ వ్యవస్థ అనేది ఎప్పుడు ఏర్పడింది, ఎన్నో శతాబ్దంలో ఏర్పడింది, ఏ దేశంలో ఏర్పడింది, ఆ ఏర్పడ్డ పార్టీలు ఏంటివి, ఆ పార్టీలు ఇప్పుడు ఎలా ఉన్నాయి, ఏ దేశంలో అమలవుతున్నాయి, ఎలా మారినాయి, ప్రపంచంలో పార్టీ విధానం ఎలా ఉంది, ప్రపంచంలో పార్టీ వ్యవస్థ ఎలా ఉంది, ఏకపార్టీ విధానం, ద్విపార్టీ విధానం, బహుపార్టీ విధానం, వాటి ఎగ్జాంపుల్స్ ఏంటివి, అంటే ఏమిటి, దానివల్ల ఉండే లోపాలు ఏంటివి, ప్రయోజనాలు ఏంటివి అని చదివిన తర్వాత మరి భారతదేశంలో రాజకీయ పార్టీలు చట్టబద్ధమైనవా, రాజ్యాంగబద్ధమైనవా, ఒక వ్యక్తి రాజకీయ పార్టీ ఎలా స్థాపించవచ్చు, ఏ చట్ట ప్రకారం రాజకీయ పార్టీ నమోదు చేసుకోవచ్చు, తర్వాత భారతదేశంలో ఉన్న పార్టీ వ్యవస్థ ఏంటిది, ఏకపార్టీ వ్యవస్థన, ద్విపార్టీ వ్యవస్థన, బహుపార్టీ వ్యవస్థన, అవునా, రాజకీయ పార్టీ అనే పదం రాజ్యాంగంలో ఉందా లేదా, ఉంటే ఎక్కడ ఉంది, లేదా ఎప్పుడు చేర్చిరు, ఏ షెడ్యూల్లో ఉంది అనే క్లారిటీ ఇచ్చి మరి భారతదేశంలో రాజకీయ పార్టీలు ఏ ఆర్టికల్ ప్రకారం స్థాపించుకుంటారు, రాజకీయ పార్టీ స్థాపించాలంటే ఎంత అమౌంట్ డిపాజిట్ చేయాలి, ఎంతమంది ఓటర్ల మద్దతు ఉండాలి, ఆ రాజకీయ పార్టీకి జాతీయ పార్టీగా లేదా రాష్ట్ర పార్టీగా గుర్తింపు ఎలా ఇస్తారు, ఏ చట్ట ప్రకారం ఇస్తారు, ఇక్కడ ఇంపార్టెంట్. రాజకీయ పార్టీగా నమోదు చేసుకోవడానికి సెక్షన్ ఒకటి ఉంటే రాజకీయ పార్టీగా గుర్తింపు ఇవ్వడానికి మనకు సెక్షన్ ఒకటి ఉంటుంది, ఒక చట్టం ఉంటుంది. రెండింటికి వేరుంటాయి. ఇక్కడ రాజకీయ పార్టీగా నమోదు చేసుకునే చట్టం వేరు ఉంటుంది, రాజకీయ పార్టీగా జాతీయ పార్టీగా గుర్తింపు ఇచ్చే చట్టం వేరే ఉంటుంది, ఆ సెక్షన్స్ వేరే ఉంటాయి. ఆ అంశాల మీద అవగాహన ఉండాలి. మన రీసెంట్గా జాతీయ పార్టీల హోదా చూసుకుంటే మన ప్రజెంట్ 6 ఉన్నాయి. ఇటీవల జాతీయ పార్టీ హోదా కోల్పోయిన పార్టీలు 3, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కావచ్చు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు. మరి ఇటీవల జాతీయ పార్టీ హోదా పొందింది ఏది, రీసెంట్గా 2023 అంటే ఆమ్ ఆద్మీ పార్టీ. మరి ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ హోదా పొందిందంటే అసలు భారతదేశంలో జాతీయ పార్టీ హోదా పొందాలంటే కండిషన్స్ ఏంటివి, రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందాలంటే కండిషన్స్ ఏంటివి, అసలు ఎన్నికల సంఘం దగ్గర ఎన్నికల గుర్తులు ఎన్ని ఉంటాయి, అసలు వాళ్ళ దగ్గర ఉండే సింబల్స్ ఎన్ని, ఆ ఎన్నికల సింబల్స్ ఎవరు కేటాయిస్తారు, ఏ చట్ట ప్రకారం కేటాయిస్తారు, ఆ ఎన్నికల సింబల్స్ యొక్క వివాదాలను ఎవరు పరిష్కరిస్తారు, ఓకేనా. ఇక జాతీయ పార్టీ హోదా లభిస్తే ప్రయోజనాలు ఏంటివి, వాటి వల్ల నష్టాలు ఏమైనా ఉన్నాయా లేదా ప్రయోజనాలు మాత్రమే ఉన్నాయా అనే అంశాలను ఇక్కడ మనం ప్రిపేర్ కావాలి. తర్వాత చూడండి, ఎన్నికలు మరియు ఎన్నికల సంస్కరణలు అన్నాడు. ఎలక్షన్స్ అండ్ ఎలక్షన్స్ రీఫార్మ్స్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. భారతదేశం చాలా ఎలక్షన్స్లో రీఫార్మ్స్ రావడం జరిగింది. ఎన్నికల అంటే మనకు ప్రజాస్వామ్య దేశం,
మరి ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు నిర్వహించడం చాలా కష్టం. ఎందుకంటే ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు ఉంటాయి. ఎందుకంటే సముద్రం ఉంటే అలలు ఎలాగుంటాయో ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు కూడా అలాగే ఉంటాయి. మనిషికి వెన్నుముక ఎలాంటిదో ప్రజాస్వామ్య దేశానికి ఎన్నికలు అలాంటివి. మరి అలాంటి ఎన్నికలు నిర్వహించాలంటే ఒక ఇండిపెండెంట్ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన బాడీ ఉండాలి, ఎన్నికల సంఘం ఉండాలి. ఆ ఎన్నికల సంఘం ఎప్పుడు ఏర్పడింది, రాజ్యాంగం ఏం చెప్పింది, రాజ్యాంగంలో ఎలాంటి కమిషన్ చెప్పింది, ఏకసభ్య కమిషన్ చెప్పిందా, బహుసభ్య కమిషన్ చెప్పిందా, ఎంతమంది మెంబర్స్ ఉండాలని చెప్పిందా చెప్పలేదా, ఎలక్షన్ కమిషనర్లో వచ్చిన మార్పులు ఏంటివి, స్థాపించినప్పుడు ఏకసభ్య కమిషన్, తర్వాత త్రిసభ్య కమిషన్, మళ్ళీ ఏకసభ్య కమిషన్గా మార్చినాం, మళ్ళీ త్రిసభ్య కమిషన్గా మార్చినాం. దీని మీద సుప్రీంకోర్టు 1995 ఏం చెప్పింది, సుప్రీంకోర్టులో కేసు వేసిన వ్యక్తి ఎవరు, మరి రాజ్యాంగంలో ఎలక్షన్ మెంబర్స్ యొక్క మొత్తం సభ్యుల సంఖ్య చెప్పిందా చెప్పలేదా, రాజ్యాంగం ఏం చెప్పింది అసలు. ఆ నియమించేటప్పుడు రాష్ట్రపతి నియమిస్తాడు. కానీ రీసెంట్గా 2023లో ఎలక్షన్ కమిషనర్స్ నియమించేటప్పుడు రాష్ట్రపతి త్రిసభ్య కమిటీ యొక్క సిఫార్సులను నియమించాలని చెప్పేసి 2023లో సుప్రీంకోర్టు ఒక సంచలనాత్మక తీర్పునివ్వడం జరిగింది. అలా ఇవ్వడం గల కారణాలు ఏంటివి, అలా సుప్రీంకోర్టు ఎందుకు అలా తీర్పునిచ్చింది అనే అంశాలను కరెంట్ అఫైర్స్ ఇక్కడ రిలేటెడ్ తీసుకోవాలి. ఎన్నికల్లో రీఫార్మ్స్ అంటున్నాం, ఎలక్షన్స్లో రీఫార్మ్స్ అని చూసుకుంటే మనకి గమనించుకుంటే ఓటర్ ఐడి కార్డు ప్రవేశపెట్టింది. ఫస్ట్ ఫ్లాష్ బ్యాక్ వెళ్తే ఓటర్ ఐడి కార్డు ప్రవేశపెట్టింది ఎవరు, అవునా, ఓటర్ ఐడి కార్డు ద్వారా ఎన్నికలు నిర్వహించిన రాష్ట్రం ఏంటిది, మొదటి రాష్ట్రం. ఓటర్ ఐడి కార్డు లేకపోయినా ఎన్నికలు నిర్వహించవచ్చని చెప్పిన కోర్టు ఏది, అలహాబాద్ హైకోర్టు, అవునా. ఆ ఎలక్షన్స్ రీఫార్మ్స్లో భాగంగా మనకు వచ్చినాయి ఈవీఎంస్. ఇంకా ఈవీఎం మొదటిసారిగా ఎప్పుడు కేరళ అంటాం. 1998లో ఎన్ని అసెంబ్లీలో ఈవీఎంల ఎన్నికలు జరిగినాయి, అసలు ఏ రాష్ట్రంలో మనకు పూర్తి స్థాయిలో ఎన్నికలు జరిగిన ఈవీఎంల ద్వారా, అసలు ఈవీఎంలను ద్వారా ఎలక్షన్ నిర్వహించవచ్చని ప్రజా ప్రాతినిధ్య చట్టంలో ఏ సెక్షన్ చెప్తుంది అసలు. సో 1951 రిప్రజెంటేటివ్ పీపుల్ యాక్ట్ సెక్షన్ 61 సబ్ క్లాస్ ఏ, క్యాపిటల్ ఏ, నాట్ స్మాల్ ఏ, క్యాపిటల్ ఏ ప్రకారం భారతదేశంలో ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ద్వారా ఎన్నికలు నిర్వహించవచ్చని చట్టంలో రాశాం. మరి ఎలక్షన్స్లో ఈవీఎం ద్వారా ఎంతమంది పోటీ చేయొచ్చు, ఎన్ని ఓట్లు పోలవుతాయి, ఒక ఈవీఎంకు ఎన్ని ఈవీఎంలు అటాచ్ చేయాలి, ఆ ఈవీఎంల పైన కొత్తగా మనకు వచ్చిన నోటాను ఆధారంగా చేసుకొని ఎన్నికలు నిర్వహించిన మొదటి అసెంబ్లీ ఏది, లేదా నోటాను వినియోగించని సుప్రీంకోర్టు తీర్పు ఎప్పుడు ఇచ్చింది, ఆ తీర్పునిచ్చిన ప్రధాన న్యాయమూర్తి ఎవరు, అసలు నోటాను వినియోగించిన దేశాలు భారతదేశం ఎన్నో దేశం, ప్రపంచంలోని మొదటి దేశం ఏది, ఆ నోటాకు సంబంధించిన సింబల్ ఉంటుందా ఉండదా, గతంలో ఏ రంగు ఆధారంగా నోటా కేటాయించారు అప్పట్లో, ఓకేనా, దేశవ్యాప్తంగా నోటాను ఎప్పటి నుంచి వినియోగిస్తున్నాం మనము, ఓకేనా, ఏ ఆర్టికల్ని ఆధారంగా చేసుకుని సుప్రీంకోర్టు నోటాను ఈవీఎంల పైన కేటాయించాలని చెప్పింది. ఆ నోటాలో భాగంగా చేసుకుని మనకి ఇప్పుడు వీవీప్యాట్, ఓటర్ వెరిఫియబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్, ఈ వీవీప్యాట్ను ప్రయోగించింది మొదటిసారిగా ఏ సంవత్సరంలో, ఏ రాష్ట్రంలో, దేశవ్యాప్తంగా ఏంటిది, అసలు వీవీప్యాట్ అంటే ఏంటిది, రిమోట్ ఓటింగ్ కంట్రోల్ అంటే ఏంటిది, సివిజిల్ యాప్ అంటే ఏంటిది, ఓకేనా. అదేవిధంగా రీసెంట్గా మన కర్ణాటక ఎలక్షన్స్లో భాగంగా ఓట్ ఫ్రమ్ హోమ్ అనే అంశాన్ని ఇక్కడ కేటాయించింది, అవునా. ఇంటి దగ్గర నుండి 80 సంవత్సరాలు పైబడిన వృద్ధులు ఇంటి దగ్గర నుండి తమ యొక్క ఓటును వినియోగించుకోవచ్చు. ఇటీవల మన మొదటి ఓటర్ అయిన శ్యామ్ శరణ్ నేగి చనిపోవడం జరిగింది. మరి ఆయన ఏ సంవత్సరంలో ఓటరు ప్రచారకర్తగా ఉన్నాడు, ఎన్నిసార్లు ఓటు వేశాడు, ఏ రాష్ట్రం చెందిన వ్యక్తి, అవునా. అదేవిధంగా రాహుల్ గాంధీ పైన మనకు సూరత్ కోర్టు ఇచ్చింది. మరి ఏ చట్ట ప్రకారం 2 సంవత్సరాలకు మించి జైలు శిక్ష పడితే అతను ఎన్నికల్లో పోటీ చేసి అర్హత కోల్పోతాడని చెప్పిన సెక్షన్ ఏంటిది, చట్టం ఏంటిది, అసలు సుప్రీంకోర్టు ఏ కేసులో 2 సంవత్సరాలు అంతకు మించి ఎక్కువ కాలం జైలు శిక్ష పడితే తన సభ్యత్వాన్ని వెంటనే అనర్హతకు గురవుతుందని సుప్రీంకోర్టు ఏ కేసులు తీర్పునిచ్చింది. 2013లో లిల్లీ థామస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2013 జూలై 10 దాన్ని బేస్ చేసుకొని, దాన్ని ఆధారంగా చేసుకొని భారతదేశంలో ఎంతమంది అనర్హతకు గురయ్యారు ఇప్పటి వరకు, అసలు భారతదేశంలో ఈ 2 లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష పడితే వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేసి అర్హత కోల్పోతారు అని రీఫార్మ్స్ భారతదేశంలో ఏ సంవత్సరంలో స్టార్ట్ అయింది, 1997లో స్టార్ట్ అయింది. అలా చెప్పిన కమిటీ ఏంటిది, ఎలక్షన్స్లో టిఎన్ శేషన్ కమిటీ ఏం చెప్పింది, దినేష్ గోస్వామి కమిటీ ఏం చెప్పింది, తార్కాండే కమిటీ ఏం చెప్పింది, ఇంద్రజిత్ గుప్తా కమిటీ ఏం చెప్పింది, కేసులు ఏం చెప్తున్నాయి. ఆ రీఫార్మ్స్ అని చాలా చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత పార్టీ ఫిరాయింపుల చట్టం, యాంటీ డిఫెక్షన్ లా, పార్టీ ఫిరాయింపుల చట్టం. మరి పార్టీ ఫిరాయింపుల చట్టంలో ఎలాంటి అంశాలు ప్రస్తావించారు, పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఎప్పుడు తీసుకొచ్చారు అని కాకుండా అసలు పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రారంభం కాలం ఎంత, ఏ రాష్ట్రంలో స్టార్ట్ అయింది, అలా వెళ్ళిన మొదటి వ్యక్తి ఎవరు, దాని తర్వాత పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకురావడానికి మొదటిసారిగా రాజ్యాంగ సవరణ ప్రవేశపెట్టిన వ్యక్తి ఎవరు. రాజ్యాంగ సవరణ చాలామంది ప్రవేశపెట్టారు, కానీ ఆ రాజ్యాంగ సవరణలు వీగిపోయినాయి, ఆ బిల్లులు అమలులోకి రాలేదు. తర్వాత మనకు చివరిగా వచ్చింది ఎవరు, రాజీవ్ గాంధీ 52వ రాజ్యాంగ సవరణ ద్వారా 1985 10వ షెడ్యూల్ చేర్చినాం. దీన్ని ఎప్పుడు సవరించినాం, మళ్ళీ 91వ రాజ్యాంగ సవరణ 2003 ఎలాంటి మార్పులు చేసినాం.
పార్టీ ఫిరాయింపు చట్టం వర్తించే సందర్భాలు ఏంటిది, వర్తించని సందర్భాలు ఏంటిది. మరి ఇటీవలే మనకు సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది కూడా మహారాష్ట్రకు సంబంధించి, పార్టీ ఫిరాయింపులకు సంబంధించి. మహారాష్ట్రలో గతంలో కర్ణాటక కావచ్చు, అసలు పార్టీ ఫిరాయింపుల చట్టంపై నిర్ణయం ఎవరికి? స్పీకర్ నిర్ణయం అంతిమ నిర్ణయమా? సుప్రీంకోర్టు దాని మీద పరీక్ష అంటే సుప్రీంకోర్టు దాని సమీక్ష చేయొచ్చా, న్యాయ సమీక్ష చేయొచ్చా, సుప్రీంకోర్టు న్యాయ సమీక్ష చేయవచ్చు అని ఎప్పుడు తీర్పునిచ్చింది అనే ఇలాంటి అంశాలు మొత్తం కూడా ప్రిపేర్ అవ్వాలి. వాటికి సంబంధించిన కేసులు ప్రిపేర్ అవ్వాలి. మరి భారతదేశంలో యాంటీ డిఫెక్షన్ లా, పార్టీ ఫిరాయింపుల చట్ట ప్రకారం ఫస్ట్ టైం భారతదేశంలో అనర్హతకు గురైన వ్యక్తి ఎవరు, అసలు ఏ రాష్ట్రం చెందిన వ్యక్తి, ఏ రాజకీయ పార్టీ, ఏ పార్టీలో చేరాడు అనేది కూడా ఇంపార్టెంట్. ఇక్కడ 10వ షెడ్యూల్ 52వ రాజ్యాంగ సవరణ రాజీవ్ గాంధీ అని చదివితే సరిపోదు నాన్న. మన సవరించి 91 రాజ్యాంగ సవరణ 2003 అని చెప్పి సరిపోదు. ఇక్కడ గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నాం, 75 మార్క్స్ బైకి తెచ్చుకోవడానికి అవకాశం ఉన్న ఏకైక సబ్జెక్టు. ఆ కాన్సెప్ట్ ప్రకారం ప్రిపేర్ అవ్వాలి, ఆ బ్యాక్గ్రౌండ్ స్టోరీ నన్ను ప్రిపేర్ అవ్వాలి. అలా అప్పుడే నువ్వు సక్సెస్ అవుతావు. ఇక్కడ గుర్తుపెట్టుకో, ఇది మనకు సిలబస్లో భాగంగా ఒక టాపిక్. దాని తర్వాత లాస్ట్ టాపిక్ మనకి ఇచ్చింది చూడండి, కేంద్రీకరణ వర్సెస్ వికేంద్రీకరణ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. బలవంత్ రాయ్ మెహతా కమిటీ, అశోక్ మెహతా కమిటీ 73 and 74 అమెండ్మెంట్ యాక్ట్స్ అన్నాడు. అంత సింపుల్గా మన భాషలో చెప్పాలంటే లోకల్ బాడీస్, స్థానిక ప్రభుత్వాలు లేదా స్థానిక సంస్థలు అంటాం. మరి భారతదేశంలో స్థానిక సంస్థల యొక్క ప్రస్తావన ఎప్పుడు వచ్చింది, ప్రాచీన కాలంలో ఎలా ఉంది, మధ్యయుగంలో ఎలా ఉంది, ఆధునిక యుగంలో ఎలా ఉంది, రాజ్యాంగ హోదా ఇచ్చిన మొదటి ప్రవేశపెట్టిన బిల్ ఎవరు అంటే ఇక్కడ మనకు రాజీవ్ గాంధీ ప్రయత్నం చేయడం జరిగింది, తర్వాత వీపీ సింగ్ ప్రయత్నం జరిగింది కానీ అమలులోకి రాలేదు, తర్వాత పివి నరసింహరావు కాలంలో అమలులోకి వచ్చింది. మరి రాజీవ్ గాంధీ కాలంలో మరి వీపీ సింగ్ కాలంలో అమలు కాకపోతే మరి పివి నరసింహరావు కాలంలో ఎలా అమలైంది, ఏ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టారు, వచ్చిన మార్పులు ఏంటివి, ఎంత శాతం రిజర్వేషన్ ఇచ్చారు, మరి వికేంద్రీకరణ ప్రజాస్వామ్య వికేంద్రీకరణ చెప్పాలని చెప్పిన కమిటీ ఏది, అసలు పంచాయతీరాజ్ రాజ్యాంగ హోదా ఇవ్వాలని చెప్పిన కమిటీ ఏది. మనకి ఇక్కడ 2 మాత్రం మెన్షన్, బలవంత్ రాయ్ మెహతా, అశోక్ మెహతా కమిటీ 2 మాత్రం మెన్షన్ చేయడం జరిగింది. కానీ బలవంత్ రాయ్ మెహతా కమిటీ ఎందుకు ఏర్పడింది, చాలామంది అనుకుంటారు పంచాయతీరాజ్ వ్యవస్థ పైన అధ్యయనం చేయడానికి ఏర్పడ్డ కమిటీ అని. అసలు పంచాయతీరాజ్ వ్యవస్థ మీద అధ్యయనం చేయడానికి ఏర్పడాలంటే భారతదేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పడిన మొదటి రాష్ట్రం ఏది, రాజస్థాన్. రెండవ రాష్ట్రం ఏది, ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు 1959 అక్టోబర్లో ఏర్పడింది, 1959 నవంబర్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు నవంబర్లో. మరి అసలు బలవంత్ రాయ్ మెహతా కమిటీ పంచాయతీరాజ్ వ్యవస్థ మీద అధ్యయనం ఏర్పడింది. ఎందుకంటే బలవంత్ రాయ్ మెహతా కమిటీ 1957లో ఏర్పడింది, 1957లో రిపోర్ట్ ఇచ్చింది, 1957 జనవరిలో ఏర్పడింది, నవంబర్లో రిపోర్ట్ ఇచ్చింది. 1958లో నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ బలవంత్ రాయ్ మెహతా రిపోర్ట్ను ఆమోదించింది. బలవంత్ రాయ్ మెహతా రిపోర్ట్ను బేస్ చేసుకొని రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ వ్యవస్థలు ఏర్పాటు చేసుకుంది. అంటే బలవంత్ రాయ్ మెహతా కమిటీ పంచాయతీరాజ్ వ్యవస్థ మీద అధ్యయనం చేయడానికి ఏర్పడిన కమిటీ కాదు. భారతదేశంలో సిడిపి అంటే కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, సిడిపి అండ్ ప్లస్ నేషనల్ ఎక్స్టెండ్ సర్వీస్ స్కీమ్ అనే 2 పథకాలు అనుకున్నంత ఫలితాన్ని సాధించలేదు. ఎందుకు సాధించలేదు, కారణాలు ఏంటివి, ఏం చేస్తే బాగుంటుంది అనే అంశం పైన అధ్యయనం చేయడానికి ఏర్పడ్డ కమిటీ బలవంత్ రాయ్ మెహతా కమిటీ. ఆ బలవంత్ రాయ్ మెహతా కమిటీ భారతదేశంలో 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ఉండాలి, ప్రజాస్వామ్య వికేంద్రీకరణ జరగాలి అని చెప్పిన మొదటి కమిటీ. దాని తర్వాత వచ్చింది అశోక్ మెహతా కమిటీ. సో బలవంత్ రాయ్ మెహతా కమిటీ చదవాలి, అశోక్ మెహతా కమిటీ చదవాలి. తర్వాత మనకి ఇక్కడ మెన్షన్ చేయలే కానీ దంతవాలా కమిటీ, సిహెచ్ హనుమంతరావు కమిటీ, జీవీకే రావు కమిటీ, ఎల్ఎం సింఘ్వి కమిటీ, తుంగన్ కమిటీ, ఈ పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించిన కమిటీలు ఇవన్నీ కూడా. దీని తర్వాత 73వ రాజ్యాంగ సవరణ, 74వ రాజ్యాంగ సవరణ, చట్టాలు ఏంటివి, వాటి అమలు తీరు ఏంటివి, మార్పులు ఏంటివి, గ్రామ సభ అంటే ఏంటిది, గ్రామ పంచాయతీ అంటే ఏంటిది, సర్పంచ్ అంటే ఏంటిది, మహిళలకు రిజర్వేషన్ ఎక్కడ ఇచ్చారు, మున్సిపాలిటీలు ఏంటివి, డిస్ట్రిక్ట్ ప్లానింగ్ బోర్డు అంటే ఏంటిది, మెట్రోపాలిటన్ బోర్డు అంటే ఏమిటి, అవునా, పేసా చట్టం అంటే ఏంటిది, ఓకేనా, పంచాయతీరాజ్ ఎక్స్టెన్షన్ షెడ్యూల్ ఏరియా. మరి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జిల్లాలు అమల్లో ఉంది, పేసా చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు రూపొందించింది, రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు రూపొందించింది, అసలు పేసా చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి, ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ యొక్క పరిణామం ఎలా ఉంది, మండల పరిషత్లు ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ఏర్పడ్డాయి, మండల పరిషత్ ఏర్పడడం కానీ ముందు ఆంధ్రప్రదేశ్లో ఏమని పేరు ఉంది, పంచాయత్ సమితిలు అవి ఎన్ని ఉన్నాయి, మరి మండల పరిషత్ ఎప్పుడు ఏర్పడింది, ఏ ముఖ్యమంత్రి ఏర్పాటు చేశాడు, ఎన్ని మండల పరిషత్లు ఏర్పాటు చేశారు మరి అప్పుడు, అవునా, వాటికి సంబంధించిన రాజ్యాంగ హోదాలు ఇవన్నీ ప్రిపేర్ అవ్వాలి. సో గ్రూప్ 2ను సాధించాలి అనుకుంటే నాన్న ఒకటే గుర్తుపెట్టుకో, కాన్సెప్ట్ ఇంపార్టెంట్. వన్స్ ఒకసారి పాలిటీ కాన్సెప్ట్ అర్థమైతే దెన్ ఆటోమేటిక్గా మనకు కాన్సెప్ట్ను బై తెచ్చుకోవచ్చు.
ఇంకోటి మనకు చాలా బెనిఫిట్ ఏంటంటే సగానికి సగం అంశాలన్నీ కూడా మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. పాలిటీలో మన బెనిఫిట్ ఏంటంటే ఒక చోట వచ్చిన అంశం మరొక చోట ఎక్కడో కాడ రిలేటెడ్ ఉంటుంది, ఆ కనెక్షన్ ఉంటుంది. ఆ కనెక్షన్ నీకు ఐడియా ఉంటే దెన్ ఆటోమేటిక్గా నువ్వు పాలిటీలో చాలా స్కోర్ తీసుకోవచ్చు. రిలేషన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక టాపిక్ ఇంకో టాపిక్ చాలా రిలేటెడ్ ఉంటుంది. లైక్ ఎగ్జాంపుల్ చూడు, దేశానికి అధిపతి అంటే రాష్ట్రపతి అంటాం, రాష్ట్రానికి అధిపతి అంటే గవర్నర్ అంటాం, కేంద్రంలో ప్రధానమంత్రి ఉంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉంటాడు, కేంద్రంలో లోక్సభ ఉంటే రాష్ట్రంలో విధానసభ అనాలి, కేంద్రంలో రాజ్యసభ అయితే రాష్ట్రంలో విధాన పరిషత్ అనాలి, ఆడ సుప్రీంకోర్టు అయితే ఇక్కడ హైకోర్టు అనాలి, కేంద్ర ఆర్థిక సంఘం రాష్ట్ర ఆర్థిక సంఘం, కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల సంఘం. అవునా? సో అటార్నీ జనరల్, అడ్వకేట్ జనరల్, ఇలా యూపీఎస్సీ లేదా ఏపీపీఎస్సీ, ఇలా ప్రతిదీ కూడా కనెక్షన్ ఇంటర్లింక్ ఉండాలి. మళ్ళీ రెండింటి మధ్య తేడాలు ఏమున్నాయి, సమానంగా ఏమున్నాయి, ఎలాంటి మార్పులు ఉన్నాయి, భేదాలు ఏంటివి, ఆ రిలేషన్షిప్ ప్రకారం చదివితే దాన్ని ఆటోమేటిక్గా సిలబస్ సగం కంప్లీట్ అవుతుంది మనకి ఇక్కడ. అవునా? అలాంటి కరెంటు అంశాలు కూడా ఇక్కడ మనకు ఇంపార్టెంటు. సో ఇలా ప్రిపేర్ అవుతే మనకి ఎందుకు అంటే గ్రూప్ 2 ఉద్యోగాన్ని సాధించాలి అనుకుంటే అందులో చాలా కీలక పాత్ర పోషించే పేపర్ 2. అందులో పాలిటీ ఓకేనా 75 మార్క్స్, ఏపీ హిస్టరీ 75 మార్క్స్, ఏపీ ఎకనామీ అండ్ ఇండియన్ ఎకనామీ 75 మార్క్స్, కొత్తగా వచ్చిన సిలబస్ ఏం సార్ సైన్స్ అండ్ టెక్నాలజీ 75 మార్క్స్. కానీ ఎప్పుడు కూడా ఎవర్ గ్రీన్గా మారకుండా ఒకే కాన్స్టెంట్గా ఉండేది ఏంటంటే ఏపీ హిస్టరీ అండ్ పాలిటీయే. సో కాబట్టి 150 మార్క్స్ అంటే నీ టార్గెట్ మినిమం 150కి 140 ప్లస్ ఉండాలి ఈ పేపర్ 2లో. ఇక్కడ ఈ పేపర్ ఏపీ హిస్టరీలో అండ్ పాలిటీలో, అంటే రిమైనింగ్ ఎకనామీలో సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉండదని కాదు, ఓకేనా. బట్ నీ కాన్సెప్ట్ ఇక్కడ 140 మినిమం ఉండాలి. ఆ 140 సాధించగలిగే సత్తా నీలో ఉండాలి. ఆ 140 సాధించడానికి మేము మీకు ఇవ్వడానికి మార్క్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. లాస్ట్ టైం గ్రూప్ 2లో మనకు వచ్చిన ప్రీవియస్ పాలిటీ క్వశ్చన్స్ చూడండి. ఇది మనకు లాస్ట్ టైం 2016లో గ్రూప్ 2లో ఇచ్చిన బిట్. ఇది భారత పౌరులకు న్యాయం అందిస్తామని రాజ్యాంగ ప్రవేశిక హామీ ఇచ్చిందట. అంటే ప్రవేశికలో పౌరులకు ఏమిస్తామంట, న్యాయం అందిస్తామని రాజ్యాంగ ప్రవేశిక హామీ ఇచ్చిందట. ఏ రకమైన న్యాయాన్ని అందిస్తామని ప్రవేశిక తెలిపిందో దానికి సంబంధించి సరైన పదాలను గుర్తించమన్నాడు. 1 సామాజిక మత రాజకీయ, ఆర్థిక మత మరియు రాజకీయ, సామాజిక ఆర్థిక మరియు రాజకీయ, సామాజిక ఆర్థిక మరియు సహజ. సో మరి పౌరులకు న్యాయం అంటే జస్టిస్ అందించింది ప్రవేశిక. మరి ఎలాంటి న్యాయాన్ని అందించింది ఇక్కడ మనకు అంటే సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం, సోషల్ ఎకనామికల్ పొలిటికల్ జస్టిస్. అందుకే నీకు చెప్పిన గుర్తుందా నీకు సిలబస్లో భాగంగా నీకు ఫస్ట్ ఒక మాట చెప్పిన, ప్రవేశికలో మస్ట్ మనకు గుర్తుండాల్సింది ప్రవేశిక పాఠ్యాంశం అన్న. భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగం రూపొందించుకొని భారతదేశంలోని పౌరులందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని అందిస్తూ, చూడండి ఇక్కడ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని అందిస్తూ ఎవరికి, పౌరులందరికీ. ఇదే కదా స్టేట్మెంట్ చెప్పిన, నేను స్టార్టింగ్ చెప్పిన. ఆ స్టేట్మెంట్లోకి వెళ్ళి మనకు ఫస్ట్ వర్డ్ ఇంపార్టెంట్ అని. న్యాయం అనే పదం ఎక్కడికి వెళ్ళి ఆవిర్భవించింది, ఏ పదం నుంచి ఆవిర్భవించింది ఇంపార్టెంట్. ప్రవేశికలో న్యాయం అనే పదాలు ఎన్ని రకాలు, 3. ప్రవేశికలో మన న్యాయం ఎన్ని రకాలు, 3 రకాలు. సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, రాజకీయ న్యాయం. ఇవే 3 పదాలు. ఇప్పుడు ఎగ్జామ్ ఏమంటాడు, ఈ 3 పదాలు సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం అనే పదాలు ప్రవేశికతో పాటు రాజ్యాంగంలో ఎక్కడ కనిపిస్తాయి, ఎక్కడ ప్రస్తావించారు. ప్రవేశికతో పాటు అంటే ఏం చెప్పాలి, ఆదేశిక సూత్రాల్లో ప్రస్తావించారు. ఆదేశిక సూత్రం ఏ ఆర్టికల్లో ఉంటే మనకు 38లో ఉంటాయి. భారతదేశంలో పౌరులందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని అందించడంలో భాగంగా ప్రభుత్వాలు కృషి చేయాలని ఉంటుంది. అంటే సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం అనే పదాలు ఎక్కడెక్కడ ప్రస్తావించారని ఎగ్జామ్ రివర్స్ క్వశ్చన్ అడిగితే ప్రవేశికలో ప్రస్తావించారు, అటు ఆదేశిక సూత్రాలు ప్రస్తావించారని చెప్పాలి. అవునా? ఈ 3 పదాలు ఎక్కడికి తీసుకున్నామంటే ఏం చెప్పాలి వెంటనే, ఈ 3 పదాలు భారతదేశం రష్యా దేశం నుంచి గ్రహించింది. ఓకేనా, ఎక్కడికి వెళ్ళి రష్యా నుంచి గ్రహించింది. ప్రాథమిక విధులు ఫండమెంటల్ డ్యూటీస్ ఎక్కడికి వెళ్ళి తీసుకున్నాం, రష్యా నుంచి తీసుకున్నాము. అవునా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్రింది వానిలో దేనిని భారత రాజ్యాంగం హామీ ఇవ్వలేదు అన్నాడు. చూడండి, భారత రాజ్యాంగం హామీ ఇవ్వలేదు అన్నాడు. దేశం మొత్తం సంచరించే హక్కు, శాంతియుతంగా మరియు నిరాయుధంగా సమావేశం జరుపుకునే స్వేచ్ఛ, దేశంలో ఏ ప్రాంతంలోనైనా ఆస్తులను పొంది సంపాదించుకొని మరియు అమ్ముకునే స్వేచ్ఛ, ఏ వృత్తి వ్యాపారాన్నైనా చేసుకునే స్వేచ్ఛ. మరి మనకి ఇక్కడ ఉంటాయి నానా రాజ్యాంగంలో అంటే స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కు, రైట్ టు ఫ్రీడంలో ఉంటాయి. ఆ స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కులో మనకి ఇక్కడ గుర్తుపెట్టుకుంటే 19th ఆర్టికల్లో ఉంటాయి. అవునా? సో ఇక్కడ 3rd వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే
రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఉంది కావచ్చు, కానీ ప్రజెంట్ రాజ్యాంగంలో ఈ వర్డ్ మనకు లేదు. అంటే దేశంలో ఏ ప్రాంతంలోనైనా సంచరించవచ్చు అంటే మనకి ఎక్కడ గుర్తుండాలి? ఫస్ట్ నీకు స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కులలో మనకు 19 నుంచి 22 వరకు ఉంటాయి. రైట్ టు ఫ్రీడమ్ అంటాం. సో ఇందులో మనకు 19 క్లాస్ 1A వాక్ స్వాతంత్రం మరియు భావ ప్రకటన స్వాతంత్రం, 19 క్లాస్ 1B శాంతియుతంగా సభలు సమావేశాలు జరుపుకునే స్వేచ్ఛ, 19 క్లాస్ 1C ఓకేనా. సో 19 క్లాస్ 1B, 19 క్లాస్ 1C సంఘాలు సంస్థలు స్థాపించుకునే స్వేచ్ఛ, 19 క్లాస్ 1D సంచార స్వేచ్ఛ, 19 క్లాస్ 1E స్థిర నివాస స్వేచ్ఛ, 19 క్లాస్ 1F ఆస్తిని సంపాదించుకునే స్వేచ్ఛ, అన్యాక్రాంతం చేసుకునే స్వేచ్ఛ, 19 క్లాస్ 1G ఏ వృత్తినైనా వ్యాపారాన్ని చేసుకునే స్వేచ్ఛ. అయితే ఇందులో మనము 19 క్లాస్ 1F ఏదైతే ఉందో ఇది 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 1978లో తొలగించడం జరిగింది. అంటే నీకు ఇప్పుడున్న హక్కులలో ఏ హక్కు లేదు అంటే ఈ హక్కును ప్రస్తావించలేదు. మరి మనకు ప్రత్యక్షంగా కనిపించే పదాలు ఇవి, కానీ 19 క్లాస్ 1లో పరోక్షంగా ఉన్న అంశాలు ఏంటివి? ఇప్పుడు పత్రికా స్వేచ్ఛ దేంట్లో అంతర్భాగం, 19 క్లాస్ 1Eలో భాగం. మౌనంగా ఉండే స్వేచ్ఛ దేంట్లో అంతర్భాగం, 19 క్లాస్ 1Aలో భాగం. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛలో భాగం అన్ని ఇవన్నింటిని కూడా మౌన స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛ, నిరసన వ్యక్తం చేసే స్వేచ్ఛ, బంధులను వ్యతిరేకించే స్వేచ్ఛ, సమాచారం తెలుసుకునే స్వేచ్ఛ, వాణిజ్య ప్రకటన స్వేచ్ఛ, ఇవన్నీ కూడా దేంట్లో పరోక్షంగా అంటే 19 క్లాస్ 1Aలో భాగం. 19 క్లాస్ 1Aలో అంతర్భాగమైన హక్కులను గుర్తించండి అంటే ఇప్పుడు ఇవన్నీ చెప్పాలి. మరి వీటి మీద ఉన్న పరిమితులు ఏంటివి, ఎలాంటి పరిమితులు ఉన్నాయి, ఆ పరిమితులు ఎవరు విధిస్తారు, అవి హేతుబద్ధంగా ఉన్నాయా లేదా చూసేది ఎవరు, న్యాయస్థానాలు. హేతుబద్ధంగా ఉంటే ఓకే, లేకపోతే ఏం చేస్తారు అనే అంశాలు కూడా పరిశీలించాలి ఇక్కడ. అంటే 19th ఆర్టికల్లో ఫండమెంటల్ రైట్స్ సంబంధించిన బిట్టిది అవునా. సో ఇంకొక అంశం చూడండి, రాజ్యాంగ సవరణకు సంబంధించి క్రింది పేర్కొన్న వాటిలో తప్పు సమాధానాన్ని గుర్తించుము. రాజ్యాంగ సవరణకు సంబంధించి క్రింది పేర్కొన్న వాటిలో తప్పు సమాధానాన్ని గుర్తించుము అన్నాడు. ఒకటి, ఆర్టికల్ 368 ప్రకారం రాజ్యాంగంలోని ఏ భాగాన్నైనా పార్లమెంట్ సవరించవచ్చును. అవును, మరి రాజ్యాంగాన్ని సవరించే ఆర్టికల్ ఎంత? 368. ఆ 368 రాజ్యాంగ సవరణ ప్రకారం ఏ భాగాన్నైనా పార్లమెంట్ సవరించవచ్చు అన్నాడు. స్టేట్మెంట్ కరెక్ట్ స్టేట్మెంటే. సెకండ్, భారత యూనియన్లో కొత్త రాష్ట్రాలను చేర్చుకునే అధికారాన్ని ఆర్టికల్ 2 పార్లమెంట్ కల్పించింది. కరెక్టేనా? గుర్తుపెట్టుకోండి ఇక్కడ అకార్డింగ్ టు ద ఆర్టికల్ 2 ప్రకారం ఎస్టాబ్లిష్డ్ అండ్ అడ్మిట్ గురించి చెప్తుంది. అంటే ఆర్టికల్ 2 ప్రకారం ఇక్కడ కొత్త రాష్ట్రాలను చేర్చుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, తెలుగులో మనకు స్టేట్మెంట్ ఇలా ఉంటుంది, కానీ మనకి ఎగ్జామ్లో ఆర్టికల్ 2 ప్రకారం ది స్టేట్స్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ ఆర్ అడ్మిట్ అని చెప్పేసి ఆర్టికల్ 2లో ఉంటుంది. దాని తెలుగులో మారిస్తే మనకి ఇక్కడ కొత్త రాష్ట్రం చేర్చుకునే అధికారం ఉంటుంది. మరి ఇక్కడ ఆర్టికల్ 2 ప్రకారం భారతదేశంలో ఏదైనా ప్రాంతాలను విలీనం చేసుకుంటే, ఆర్టికల్ 2 ప్రకారం భారతదేశంలో ఏదైనా ప్రాంతాలను విలీనం చేసుకుంటే తప్పనిసరిగా నువ్వు ఆర్టికల్ 368 ప్రకారం రాజ్యాంగ సవరణ చేసి భారతదేశంలో కొత్త రాష్ట్రాలను చేర్చుకోవాలి. ఇప్పుడు సిక్కింని భారతదేశం చేర్చుకున్నాం, దీని ప్రకారం చేర్చుకున్నావు, రాజ్యాంగ సవరణ చేసే కదా అవునా. 35వ రాజ్యాంగ సవరణ ద్వారా సిక్కిం భారతదేశంలో విలీనం చేసుకున్నాం. 36వ రాజ్యాంగ సవరణ ద్వారా దానికి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా గుర్తింపు ఇవ్వడం జరిగింది. ఇక రెండో రాజ్యాంగ సవరణ గుర్తుంటాయి, 35 గుర్తుండాలి, 36 గుర్తుండాలి, వాటికి తేడా గుర్తుండాలి. బేరుబార్ అనే ప్రాంతం మన ఇండియానే కదా, ఎవరికి ఇచ్చినాం? పాకిస్తాన్కి. ఎన్నో రాజ్యాంగ సవరణ? 9వ రాజ్యాంగ సవరణ బదిలీ చేసినాం. 100వ రాజ్యాంగ సవరణ బంగ్లాదేశ్ ఇండియా భూభాగాల మార్పిడి చేసినాం. తర్వాత గోవాని కానీ, పాండిచ్చేరిని కానీ, చండీగఢ్ని కానీ మరి విలీనం చేసుకున్నప్పుడు రాజ్యాంగ సవరణ చేసి విలీనం చేసుకున్నావా, రాజ్యాంగ సవరణ చేయకుండా విలీనం చేసుకున్నావా, రాజ్యాంగ సవరణ చేసి విలీనం చేసుకున్నాం. అలా భారతదేశంలో ఏదైనా ప్రాంతాన్ని విలీనం చేసుకుంటే బయట విదేశీ భూభాగాన్ని ఖచ్చితంగా అది రాజ్యాంగ సవరణ చేయాలి. అది ఎక్కడ ఉంటుంది? ఆర్టికల్ 2 ప్రకారం ఉంటుంది. ఎవరికి ఉంటుంది? పార్లమెంట్కే ఉంటుంది. కాబట్టి స్టేట్మెంట్ ఇది కూడా కరెక్టే. బట్ మనకి ఏమడిగిండు? తప్పు సమాధానాన్ని గుర్తించండి అని చెప్పేసి అడిగాడు. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, ఆర్టికల్ 2 లేదా 3కి చెందిన మొదటి మరియు 4వ షెడ్యూల్కు సవరణలు చేయాలంటే ఆ సవరణలు ఆర్టికల్ 368 ప్రకారం చేసే సవరణలుగా భావించరాదు. ఎస్ కరెక్టే స్టేట్మెంట్, ఇది కూడా గుర్తుపెట్టుకున్నాను. అంటే ఆర్టికల్ 2 ప్రకారం ఆర్టికల్ 3 ప్రకారం దేశంలో ఏదైనా మార్పు చేస్తే ఆ ఎఫెక్ట్ అనేది ఎక్కడ ఉంటుందంటే మనకు 1వ షెడ్యూల్లో ఉంటుంది, ఆ ఎఫెక్ట్ 4వ షెడ్యూల్లో ఉంటుంది. దానిని మనం రాజ్యాంగ సవరణగా భావించరాదు. అంటే 1వ షెడ్యూల్ 4వ షెడ్యూల్ మార్పు గురవుతుంది, కానీ ఎలా భావించరాదు? అది రాజ్యాంగ సవరణగా భావించరాదు. స్టేట్మెంట్ కరెక్టే.
అంటే ఆర్టికల్ 2 ప్రకారం మనం ఇప్పుడు ఒక ప్రాంతాన్ని భారతదేశంలో కలుపుకుంటే నువ్వేం చేయాలి, రాజ్యాంగ సవరణ చేయాలి. మరి భారతదేశంలో దాన్ని కలుపుకున్న తర్వాత దాన్ని రాష్ట్రంగా మార్చినాం అనుకోండి, అప్పుడు ఆ రాష్ట్రంగా మార్చడం ఖచ్చితంగా ఎక్కడ మార్పు జరుగుతుంది, 1వ షెడ్యూల్లో మార్పు జరుగుతుంది, తర్వాత 4వ షెడ్యూల్లో మార్పు జరుగుతుంది. ఎందుకు నాన్న అంటే 1వ షెడ్యూల్లో ఆ రాష్ట్రం యొక్క పేరు రాయాలి, ఆ రాష్ట్రం యొక్క సరిహద్దు గురించి రాయాలి కదా. 4వ షెడ్యూల్ ప్రకారం దాన్ని రాష్ట్రంగా మార్చుకుంటే ఆ రాష్ట్రానికి రాజ్యసభ స్థానాలు కేటాయించాలి కదా. మరి దాన్ని ఎలా భావించద్దు, నువ్వు ఇప్పుడు రాజ్యాంగ సవరణగా భావించరాదు. గుర్తుపెట్టుకో, ఎలా భావించరాదు, రాజ్యాంగ సవరణగా భావించరాదు. దాన్ని రాజ్యాంగ సవరణగా భావించడానికి అవకాశం లేదు ఇక్కడ. ఇక్కడ స్టేట్మెంట్ కరెక్టే. సో 3 స్టేట్మెంట్లు కరెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా తప్పు సమాధానం కాబట్టి 4th వనే కదా, ఇస్ ద రాంగ్ స్టేట్మెంట్. కాబట్టి ఆన్సర్ ఆన్సర్ 4th వన్. ఇక్కడ చూడండి ఏమన్నాడు, రాష్ట్రాలకు తెలపకుండా వాటి భూభాగాలను మార్చడం మరియు పునః పంపిణీ చేసే అధికారం పార్లమెంట్ కలదు అన్నాడు. తప్పు. రాష్ట్రాలను భూభాగాలను మార్చడం మరియు పంపిణీ చేసే అధికారం పార్లమెంటుకు కలదన్నాడు. ఇవన్నీ రాష్ట్రాలు తెలపకుండా అన్నాడు. తప్పు. ఇక్కడ గుర్తుపెట్టుకో, దీన్ని మనం రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆర్టికల్ 3లో చెప్పుకుంటాం. చూడండి ఆర్టికల్ 3లో చెప్పుకుంటాం. ఆర్టికల్ 3 ఏంటిది, స్టేట్ రీఆర్గనైజేషన్, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ గురించి చెప్పే ఆర్టికల్ 3. అందులో భాగంగా కొత్త రాష్ట్రాల ఏర్పాటు, లేదా 2 రాష్ట్రాలను కలిపి ఒక రాష్ట్రంగా ఏర్పాటు చేయడం, లేదా ఒక రాష్ట్రాన్ని 2 రాష్ట్రాలుగా విడగొట్టడం, రాష్ట్రాల పేర్లు మార్చడం, రాష్ట్రాల సరిహద్దులను మార్చడం, రాష్ట్రాల భూభాగ విస్తీర్ణాన్ని పెంచడం లేదా విస్తీర్ణాన్ని తగ్గించడం. ఇందులో ఏది చేసినా కానీ దాన్ని ఏమంటాం, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అంటాం. ఆ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణను రాష్ట్రపతి అనుమతితో పార్లమెంట్లో ఏ సభలోనైనా బిల్లు ప్రవేశపెట్టచ్చు. అయితే రాష్ట్రపతి అనుమతికి బిల్లు పంపినప్పుడు రాష్ట్రపతి ఏ రాష్ట్రాన్నైతే విడగొడుతున్నాడో, ఏ రాష్ట్రం యొక్క పేరు మారుస్తున్నాడో, ఏ రాష్ట్రం యొక్క సరిహద్దు మారుస్తున్నాడో ఆ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లును రాష్ట్రాల అభిప్రాయానికి పంపాలి. ఆ రాష్ట్రాల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు, కానీ రాష్ట్రాల అభిప్రాయానికి మాత్రం బిల్లును పంపాలి. ఇక్కడ చూడు, రాష్ట్రాలకు తెలపకుండా అన్నాడు. సో రాష్ట్రపతి అనుమతి కోసం బిల్లు పంపినప్పుడు ఆ రాష్ట్రపతి ఆ రాష్ట్రం యొక్క అభిప్రాయానికి బిల్లును పంపిస్తాడు. ఇది ఎప్పుడు వచ్చింది మనకంటే 5వ రాజ్యాంగ సవరణ ద్వారా 1955లో రావడం జరిగింది. అంతకుముందు లేదు ఇది వాస్తవానికి. కానీ 5వ రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్రపతి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లు ఏదైతే ఉందో అది రాష్ట్రాల యొక్క అభిప్రాయానికి పంపాలి. రాష్ట్రాల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవడమా తీసుకోకపోవడమా అనేది కేంద్రం ఇష్టం. ఖచ్చితంగా పరిగణలోకి తీసుకో రూల్ కూడా ఏం లేదు, కానీ ఖచ్చితంగా రాష్ట్రాల అభిప్రాయానికి బిల్లు పంపాలి. అది ఎన్నో రాజ్యాంగ సవరణ, 5వ రాజ్యాంగ సవరణ ద్వారా చేయడం జరిగింది. కానీ ఇక రాష్ట్రాలకు తెలపకుండా అన్న కాబట్టి స్టేట్మెంట్ రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. కాబట్టి అవర్ ఆన్సర్ ఇస్ ద 4th వన్. ఒక క్లారిటీ ఉండాలి. అంటే ఇక్కడ మనకు ఆర్టికల్ 3 ప్రకారం స్టేట్ రీఆర్గనైజేషన్ ప్రొసీజర్ అయితే ఉండాలి. బిల్ ఎక్కడ ప్రవేశపెట్టాలి, ఎవరన్నా తీసుకోవాలి, రాష్ట్రపతి బిల్ ఏడికి పంపిస్తాడు, రాష్ట్రాలు ఎంతకాలం అభిప్రాయం చెప్పాలి, ఎంత మెజార్టీతో ఆమోదించాలి, వాళ్ళ యొక్క అంశాలను పరిగణన తీసుకోవచ్చా తీసుకోరాదా, లేదా ఇంకా మనకు పీక్స్కి వెళ్తే డెప్త్గా వెళ్తే రాష్ట్రాల అభిప్రాయానికి బిల్లు పంపించి వాళ్ళ సమాధానం తీసుకున్న తర్వాత పార్లమెంట్లో ప్రవేశపెట్టే ముందు ఆ బిల్లులో కేంద్రం మళ్ళీ మార్పులు చేయొచ్చు. ఆ కేంద్రం మళ్ళీ మార్పులు చేస్తే మళ్ళీ రాష్ట్రాలకు పంపవలసిన అవసరం లేదు అని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఏ కేసులో తీర్పునిచ్చింది? అలాంటి సంఘటన ఎప్పుడైనా జరిగిందా, ఏ రాష్ట్రంలో జరిగింది అనే ఇన్డెప్త్ అనాలసిస్ అవసరం నాని ఇక్కడ. అవునా? సో రైట్. ఇప్పుడు దీనికి మాత్రం ఆన్సర్ ఏంటి సార్? 4th. అలా ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఒక ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ను భద్రపరచగలిగే గరిష్ట ఓట్ల సంఖ్య ఎంత? మనకు 2016లో గ్రూప్ 2 బిట్ ఇది 3840, 4840, 2840, 3000. సో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఈవీఎంస్, ఒక ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లో 3840 ఓట్లు పోలవుతాయి, 3840 ఓట్లు పోలవుతాయి. ఇక్కడ ఒక ఈవీఎంతో ఎన్ని ఈవీఎంలు అటాచ్ చేయొచ్చు, అవునా, ఎన్ని ఈవీఎంలు అటాచ్ చేయొచ్చు అనేది ఇంపార్టెంట్. అవునా, ఈవీఎంలను ద్వారా ఎన్నికలు నిర్వహించవచ్చు అని చెప్పేసి చట్టాన్ని ఎప్పుడు సవరించారు? 1951 అని ఈ చట్టాన్ని ఎప్పుడు సవరించారు? ఎందుకంటే 1951 రిప్రజెంటేటివ్ పీపుల్ యాక్ట్, ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం మనం ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహిస్తాం.
అది ఆ 1951 అనే చట్టాన్ని ఎప్పుడు సవరించారు? 1989లో సవరించారు. 1989లో సవరించారు. మరి ఈ చట్టంలో ఏ సెక్షన్ ప్రకారం భారతదేశంలో ఈవీఎం ఎన్నికలు జరుగుతున్నాయి అంటే 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టం సెక్షన్ 61 క్లాస్ ఏ ప్రకారం భారతదేశంలో ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరుగుతున్నాయి. అసలు భారతదేశంలో ఈవీఎం కనుక్కున్న వ్యక్తి ఎవరు? ఈవీఎంలను తయారు చేసిన కంపెనీ ఏమిటి? ఈవీఎంలను తయారు చేసిన కంపెనీ ఏమిటి? ఎన్నికల్లో ఉపయోగించే స్థిర యొక్క రసాయన నామం ఏంటిది? ఆ యొక్క సిల్వర్ నైట్రేట్ అంటే ఏమంటాం? సిల్వర్ నైట్రేట్ అంటాం. ఆ సిల్వర్ నైట్రేట్ని ఎన్ని కంపెనీలు తయారు చేస్తుంది? మొదటిసారిగా ఎప్పుడు తయారు చేసారు? ఎన్ని దేశాలకు ఎగుమతి చేస్తున్నాం? అవునా? ఆ సిల్వర్ నైట్రేట్ యొక్క రసాయన నామం ఏమిటిది? ఆ సిల్వర్ నైట్రేట్ తయారు చేస్తున్న కర్ణాటకలో తయారు చేస్తున్న కంపెనీ పేరేంటిది? ఆ కంపెనీ స్థాపించిన రాజెవరు? ఏ సంవత్సరంలో స్థాపించిండు? ఇంకా మీకు ఒక విచిత్రమైన ఒక బిట్ చెప్పాలంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2012లో కానిస్టేబుల్ ఒక బిట్ అడిగిండు. మనం ఎన్నికల్లో ఓటేసేటప్పుడు మనకు సిర వేస్తారు, అది ఏ చేతి వేలుకు ఆ సిర వేస్తారు అన్నాడు. ఎడమ చూపుడు వేలుకి. ఎవరికి? ఎడమ చూపుడు వేలుకి వేస్తారు. ఎడమ చూపుడు వేలుకి వేస్తారు. ఈ బిట్ అడిగింది కానిస్టేబుల్లో. మరి ఇప్పుడు నేను ఒక బిట్ అడుగుతున్నా, ఎన్నికల్లో ఉపయోగించే సిర ఏదైతే ఉందో ఆ సిర మనకు చర్మానికి గోరుకు తాకుతూ వేస్తారు, అది ఏ సంవత్సరం చేస్తున్నారు? అంతకుముందు గోరుకు తాకుతూ వేసే లేదు, అంతకుముందు చర్మానికి లేదు, ఓన్లీ గోరికే ఉండే. కానీ ఇప్పుడు చర్మానికి గోరుకు తాకుతూ మన సిర వేస్తారు, అది ఏ సంవత్సరం చేస్తున్నారు? ఇన్ డెప్త్ కాన్సెప్ట్ ఇక్కడ. ఒక్కసారి మనం గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నామంటే ఎగ్జామ్ రాసిన వెంటనే జాబ్ రావాలి, ఆ స్టాండర్డ్ ప్రిపేర్ కావాలన్నా గ్రూప్ 2 అనేది. ఓకేనా? సో ఇలా చుట్టూ వైఫైలో తిరగాలి ఈవెంట్కి సంబంధించి. ఓకేనా? ఇది లాస్ట్ టైం మనకు అడిగిన బిట్టు. నెక్స్ట్ చూడండి ఈ బిట్టు. పార్లమెంట్ ప్రొరోగ్ కావడం మరియు తిరిగి సమావేశం కావడం మధ్య గల కాలాన్ని ఏమని పిలుస్తారు? పార్లమెంట్ ప్రొరోగ్ కావడం మరియు తిరిగి సమావేశం కావడం మధ్య కాలాన్ని ఏమని పిలుస్తారు అన్నాడు. అసలు ప్రొరోగ్ అంటే ఏంటి తెలవాలి ఫస్ట్, అర్జున్ అంటే ఏంటి తెలవాలి, సైనిడై అంటే ఏంటి తెలవాలి. అసలు రాష్ట్రపతికి ఉన్న అధికారం అర్జునా, సైనిడయ్యా, ప్రొరోగ్ అని తెలవాలి. సో ఇక్కడ ఏమన్నాడు ఇప్పుడు? ప్రొరోగ్ అంటే మనకి ఇక్కడ మీనింగ్ ఏం సార్ అంటే దీర్ఘకాలిక వాయిదా అంటాం. ప్రొరోగ్ అంటే మీనింగ్ ఏం సార్? దీర్ఘకాలిక వాయిదా. ఈ ప్రొరోగ్ అధికారం ఎవరికి ఉంటుందంటే భారత రాష్ట్రపతికి ఉంటుంది. ప్రొరోగ్ అధికారం ఎవరికి ఉంటుంది? భారత రాష్ట్రపతికి ఉంటుంది. మన దీర్ఘకాలికంగా వాయిదా వేసిన తర్వాత తిరిగి సమావేశం అవుతారు కదా, అవునా? సో ఇప్పుడు ఇక్కడ సెషన్స్ క్లోజ్ అయిపోయినాయి, మళ్ళీ సెషన్స్ ఇక్కడ స్టార్ట్ అయినాయి. ఈ మధ్యలో పార్లమెంట్ ఏముంటుంది? ఖాళీగా ఉంటుంది. ఈ మధ్యలో పార్లమెంట్ సెషన్స్ ఉంటాయా? ఉండవు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడనా, మనకు జనవరి 13 పార్లమెంట్ సెషన్ క్లోజ్ అయిపోయింది. ఈ రాష్ట్రపతి ప్రొరోగ్ చేస్తూ వాయిదా వేసింది. మళ్ళీ ఇప్పుడు సమావేశమైన ఎగ్జాంపుల్ చెప్పుకుంటున్నాం. ఓకేనా? జూన్లో సమావేశమైన అనుకుందాం. ఎప్పుడు సమావేశమైంది? జనవరి 30కి క్లోజ్ అయిపోతే జూన్లో సమావేశమైంది అనుకుందాం. జూన్ 1కు 6 మంత్స్ దాటద్దు కదా, అవునా? ఇప్పుడు ఈ జనవరి 30 నుంచి జూన్ వరకు పార్లమెంట్ సెషన్ జరగలేదు. మళ్ళీ ఎప్పుడు జరిగింది? జూన్ 1కు జరిగింది. ఎప్పుడు క్లోజ్ అయింది? జనవరి 30. ఇప్పుడు ఈ మధ్యలో పార్లమెంట్ ఎలా ఉంది? ఖాళీగా ఉంది, అవునా? ఈ మధ్య ఖాళీ సమయాన్ని ఏమని పిలుస్తారు ఇక్కడ అని అంటే చూడండి, రీసెస్ అంటాం. ఏమంటాం? రీసెస్. రీసెస్ అంటే మీనింగ్ ఏంటి సార్ అంటే పార్లమెంట్ ఒక సమావేశానికి మరొక సమావేశానికి మధ్య గల ఖాళీ సమయాన్ని రీసెస్ అని పిలుస్తారు. ఇలా కూడా చెప్పచ్చు. పార్లమెంట్ ఒక సెషన్కి మరొక సెషన్కి మధ్య గల ఖాళీ సమయాన్ని ఏమని పిలుస్తారంటే రీసెస్ అని పిలుస్తారు ఇక్కడ. సో కాబట్టి 4th వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక ప్రొరోగ్ అంటే ఏంటిది? ఆప్షన్లో దీర్ఘకాలికంగా వాయిదా వేయడం. అడ్జోర్న్మెంట్ అంటే ఏంటి సార్ ఇక్కడ? అడ్జోర్న్మెంట్ దీన్ని స్పీకర్ ప్రకటిస్తారు, సభాధిపతి. దిస్ హౌస్ ఈజ్ అడ్జోర్న్ 10 minutes, దిస్ హౌస్ ఈజ్ అడ్జోర్న్ 1 hour అంటే ఖచ్చితమైన సమయాన్ని తెలిపి సభను వాయిదా వేయడానికి ఇక్కడ అడ్జోర్న్ అంటారు. అది అధికారం ఎవరికి ఉంటుందంటే సభాధిపతిగా ఉంటుంది, అంటే స్పీకర్కి. రాష్ట్రపతి చైర్మన్కి. మనం జిల్లా జడ్జిలు కానీ కోర్టులు కూడా చెప్తారు. మన సినిమాలు చూస్తూ ఉంటాం, దిస్ హౌస్ ఈజ్ అడ్జోర్న్ 10 minutes అంటే మళ్ళీ 10 నిమిషాల తర్వాత కలుద్దామని చెప్పేసి. మనం టీవీలో స్క్రోలింగ్ కూడా వస్తుంటుంది నాన్న. లోక్సభ అరగంట వాయిదా పడింది, లోక్సభ గంట వాయిదా పడింది, లోక్సభ రేపటికి వాయిదా పడింది అని ఎట్లా తెలుస్తుంది? అది మనకు స్పీకర్ అంటాడు, దిస్ హౌస్ ఈజ్ అడ్జోర్న్ టుమారో 10 o'clock, దిస్ హౌస్ ఈజ్ అడ్జోర్న్ 1 o'clock, దిస్ హౌస్ ఈజ్ అడ్జోర్న్ 1 hour అంటే మళ్ళీ తిరిగి ఎగ్జాక్ట్లీ 1 hour తర్వాత కలుద్దాం అంటే ఖచ్చితమైన సమయాన్ని తెలిపి సభను వాయిదా వేయడానికి ఇక్కడ అడ్జోర్న్మెంట్ అంటాం, అవునా? సో ఇలా పార్లమెంట్ ఒక సెషన్కి ఇంకొక సెషన్కి మధ్య గల ఖాళీ సమయాన్ని ఏమంటాం? రీసెస్ అంటాం. ఇలా కూడా క్వశ్చన్ అడగచ్చు. దాన్ని ఇలా క్వశ్చన్ అడగడం జరిగింది ఇక్కడ. లాస్ట్ టైం గ్రూప్ 2 బిట్ మనకి ఇది. తర్వాత చూడండి, లోక్సభ స్పీకర్ తొలగింపునకు సంబంధించి అవిశ్వాస తీర్మానమును విషయంలో ఈ క్రింది వాటిలో తప్పు సమాధానం గుర్తించాను. చూడండి ఇక్కడ
ఎవరు సంబంధించినడు? లోక్సభ స్పీకర్ తొలగింపునకు సంబంధించిన అవిశ్వాస తీర్మానమును విషయంలో ఈ క్రింది వాటిలో తప్పు సమాధానం గుర్తించమన్నాడు. 1. లోక్సభ సమావేశాలకు స్పీకర్ అధ్యక్షత వహించరాదు. లోక్సభ సమావేశాలకు స్పీకర్ అధ్యక్షత వహించరాదు. సభలో ప్రసంగించే అధికారం స్పీకర్కి ఉంటుంది. సభా సమావేశాలు పాల్గొనే అధికారం స్పీకర్కి ఉంటుంది. స్పీకర్ ఓటు హక్కు ఉంటుంది మరియు సమానమైన ఓట్లు వచ్చినప్పుడు నిర్ణయాత్మక ఓటు హక్కు ఉంటుంది. ఇక్కడ ఏమడిగిండు చూడు, స్పీకర్ తొలగింపుకు సంబంధించి తీర్మానం గురించి అడిగిండు. ఇందులో రాంగ్ ఆన్సర్ ఏదన్నాడు? ఇయో 4th వన్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. దీనికి ఒక సింపుల్ ట్రిక్ ఎప్పుడు చూడానా? సింపుల్ చూడు, ఇక్కడ మనకు రాజ్యసభ చైర్మన్ ఉంటాడు, డిప్యూటీ చైర్మన్ ఉంటాడు. లోక్సభకి ఎవరు ఉంటారు? స్పీకర్ ఉంటాడు అండ్ డిప్యూటీ స్పీకర్ ఉంటాడు. అండ్ స్టేట్లో తీసుకుంటే విధానసభ స్పీకర్ ఉంటాడు అండ్ డిప్యూటీ స్పీకర్ ఉంటాడు. అండ్ ఇంకోటి మనకి ఏముంటుంది? విధాన పరిషత్ చైర్మన్ ఉంటాడు, డిప్యూటీ చైర్మన్ ఉంటాడు. అంటే కేంద్రంలో ఎన్ని సభలు మనకు ఉన్నాయి? 2 సభలు ఉన్నాయి. సో కేంద్రంలో 2 సభలు, రాష్ట్రంలో 2 సభలు. అంటే చూడండి, ఇప్పుడు రాజ్యసభ, లోక్సభ, విధానసభ, విధాన పరిషత్. మరి ఇప్పుడు దీంట్లో నువ్వు గమనించుకుంటే, సో ఇక్కడ 2 ఉన్నారు, ఇక్కడ 2 ఉన్నారు, ఇక్కడ 2 ఉన్నారు, ఇక్కడ 2 ఉన్నారు. అంటే మొత్తం ఎంతమంది? 8 మంది. ఎన్ని సభలు? 4 సభలు కదా. ఇందులో నువ్వు ఎవరినైనా తొలగించుకున్నాను. మనం ఒకటి గుర్తుపెట్టుకోండి, చైర్మన్ కానీ డిప్యూటీ చైర్మన్ కానీ, లోక్సభ స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ కానీ, అసెంబ్లీలో స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ కానీ, వాట్ ఎవర్ మే బీ ఎనీ పర్సన్, ఇక్కడ బోర్డు మీద రాసిన పర్సన్స్లో ఎవరినైతే మనం తొలగిస్తామో వారు ఆ సమావేశానికి అధ్యక్షత వహించరాదు. ఇక్కడ చూడు, లోక్సభ సమావేశ స్పీకర్ అధ్యక్షత వహించరాదు అన్నాడు. నేను ఏం చెప్తున్నా ఇక్కడ సింపుల్గా, ఇందులో నువ్వు ఎవరినైనా తొలగించుకో, అసెంబ్లీ స్పీకర్ కానీ, లోక్సభ స్పీకర్ కానీ, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కానీ, ఎవరినైనా తొలగించో కానీ వారు ఆ సమావేశాలకు అధ్యక్షత వహించరాదు. వాళ్ళు సమావేశాలకు రావచ్చు, చర్చలో పాల్గొనవచ్చు, ఓకేనా. సమావేశాలకు అధ్యక్షత వహించరాదు, కానీ సమావేశాలకు హాజరు కావచ్చు, చర్చలో పాల్గొనవచ్చు, ప్రసంగించవచ్చు. కానీ ఇప్పుడు చూడు, ఇక్కడ కాస్టింగ్ ఓటు హక్కు ఉంటుంది. చూడు, స్పీకర్కి ఓటు హక్కు ఉంటుంది మరియు సమానమైన ఓట్లు వచ్చినప్పుడు కాస్టింగ్ ఓటు ఉంటుందని చెప్పింది. ఇక్కడ రాంగ్ స్టేట్మెంట్. అంటే స్పీకర్ సభకు రావచ్చు, చర్చలో పాల్గొనవచ్చు, ఓటు వేయచ్చు, కానీ ఏ ఓటు ఉండదు? కాస్టింగ్ ఓటు ఉండదు. ఇక్కడ గుర్తుపెట్టుకో, కాస్టింగ్ ఓటు ఉండదు. ఇప్పుడు నీకు ఈ స్టేట్మెంట్ లేకుండా, ఓకేనా, ఈ స్టేట్మెంట్ లేకుండా బాగుండేది, కానీ స్టేట్మెంట్ పాటు ఏమిచ్చిండు? కాస్టింగ్ ఓటు అంటాడు. కాస్టింగ్ ఓటు ఎవరికి ఉంటుంది? సభాధ్యక్షుడిగా ఎవరైతే ఉంటారో వాళ్లకు కాస్టింగ్ ఓటు ఉంటుంది. ఎగ్జాక్ట్లీ స్పీకర్ కానీ కాదు కదా. ఇప్పుడు స్పీకర్ని తొలగిస్తున్నాం అనుకోండి, ఎగ్జాంపుల్ ఏమంటున్నా, స్పీకర్ని తొలగిస్తున్నాం, అప్పుడు డిప్యూటీ స్పీకర్ సభకు అధ్యక్షత వహిస్తాడు. అప్పుడు స్పీకర్ సభకు అధ్యక్షత వహించాడు. తనను తాను తొలగించే తీర్మానంలో సభలో ఉన్నప్పుడు ఇందులో ఎవరు కూడా అధ్యక్షత వహించరు. అప్పుడు స్పీకర్ సభకు రావచ్చు, చర్చలో పాల్గొనవచ్చు, తన అభిప్రాయం చెప్పవచ్చు, తొలగించే తీర్మానం పైన యథావిధిగా ఓటు వేసుకోవచ్చు. కాస్టింగ్ ఓటు కాదు, జనరల్గా తనకు ఓటు వేసుకోవచ్చు. ఎందుకు? సభలో సభ్యుడు కాబట్టి ఓటు వేసే అధికారం ఉంటుంది, కానీ కాస్టింగ్ ఓటు అన్నాడు. ఇక్కడ కాస్టింగ్ ఓటు ఉండదు. ఇక్కడ కాస్టింగ్ ఓటు ఎవరికి ఉంటుంది? ఇప్పుడు డిప్యూటీ స్పీకర్కి ఉంటుంది. ఈ స్పీకర్ తొలగించేటప్పుడు ఇప్పుడు 50 మంది అవునన్నారు, 50 మంది కాదన్నారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు కాస్టింగ్ ఓటు ఎవరు వేయాలి? ఈ డిప్యూటీ స్పీకర్, సభాధ్యక్ష స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ కాస్టింగ్ ఓటు వేసి డిసైడ్ అవుతారు, అది స్పీకర్ కాదు. ఇలా తొలగించే తీర్మానం ఈ ప్రొసీజర్ అందరికీ ఉంటుంది. ఒక్క రాజ్యసభ చైర్మన్కి ఇక్కడ గుర్తుపెట్టుకో, రాజ్యసభ చైర్మన్ సభలో సభ్యుడు కాదు కాబట్టి రాజ్యసభ చైర్మన్ తొలగించేటప్పుడు డిప్యూటీ చైర్మన్ సభకు అధ్యక్షత వహిస్తాడు. రాజ్యసభ చైర్మన్ సభకు రావచ్చు, చర్చలో పాల్గొనవచ్చు, ప్రసంగించవచ్చు, కానీ ఓటు వేసే అధికారం కూడా ఉండదు. ఎందుకు అంటే అతని సభలో సభ్యుడు కాదు కదా. రిమైనింగ్ 7 సభలో సభ్యుడే, కానీ రాజ్యసభ చైర్మన్ సభలో సభ్యుడు కాదు కాబట్టి తనను తాను తొలగించే తీర్మానం పైన ఓటు హక్కు వేసుకోలేని వ్యక్తి ఎవరని అడిగితే రాజ్యసభ చైర్మన్ అని చెప్పాలి. కానీ సభకు రావచ్చు, చర్చలో పాల్గొనవచ్చు, ఓటు వేయచ్చు అంటవా? ఓటు వేయరాదు. ఎవరు? రాజ్యసభ చైర్మన్. రాజ్యసభ చైర్మన్ తప్ప ఎవరికైనా ఓటు వేసే అధికారం ఉంటుంది ఇందులో యాజ్ ఎ మెంబర్ కాబట్టి. కాస్టింగ్ ఓటు అనేది సభాధ్యక్ష స్థానంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే కాస్టింగ్ ఓటును వినియోగించుకుంటారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి సింపుల్ ఇచ్చిన ఒక ట్రిక్ ఐడియా ఉంటే మనకు ఆటోమేటిక్గా ఇలా కన్ఫ్యూజ్ చేసిన అంశాలు మనకి ఈజీగా ఆన్సర్ వేసుకోవచ్చు. ఒక సింపుల్ లాజిక్ ట్రిక్ ఉంటుంది ఇట్లా దీనికి, ఓకేనా. సో ఇది మనకు తప్పు సమాధానం 4th వన్ ఇది రైట్ ఆన్సర్. ఇక్కడ నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి. రాష్ట్రపతి పదవీ కాలం పూర్తయ్యే లోపల నూతన రాష్ట్రపతి ఎన్నికలు జరగాలి, ఏ కారణం చేతనైనా ఆలస్యం జరిగితే అట. అంటే రాష్ట్రపతి పదవీ కాలం పూర్తయ్యే లోపే
మనం కొత్త రాష్ట్రపతిని ఎన్నుకోవాలి. బట్ ఏదైనా కారణం వల్ల ఆలస్యం జరిగితే నెక్స్ట్ వాట్ అంటున్నాడు. ఒకటి, ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా వ్యవహరిస్తారు, రాంగ్ స్టేట్మెంట్. భారత ప్రధాన న్యాయమూర్తి రాష్ట్రపతిగా వ్యవహరిస్తారు, రాంగ్ స్టేట్మెంట్. నూతన రాష్ట్రపతి ఎన్నికయ్యేంత వరకు పదవీకాలం పూర్తయిన రాష్ట్రపతి అధికారులు కొనసాగుతారు. సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్టీ కలిగిన న్యాయమూర్తి రాష్ట్రపతిగా వ్యవహరిస్తాడు. సో రైట్ ఆన్సర్ థర్డ్ వన్ నాన్న, గుర్తుపెట్టుకో. సార్ రాష్ట్రపతి పదవి ఖాళీ ఏర్పడితే ఉపరాష్ట్రపతి రావాలి కదా అంటే గుర్తుపెట్టుకో, ఇక్కడ చూడు, రాష్ట్రపతి పదవీ కాలం పూర్తయ్యే లోపల నూతన రాష్ట్రపతి ఎన్నికలు జరగాలి. అలా ఒకవేళ జరగడం వల్ల ఆలస్యం జరిగితే ఎవరు వస్తారు? ఆ నూతన రాష్ట్రపతి ఎన్నిక అయ్యేంత వరకు పదవీకాలం పూర్తయిన రాష్ట్రపతి అధికారం కొనసాగుతారు. దీన్ని ఏమంటారంటే గుర్తుపెట్టుకో, ఇంటారెగ్నమ్ అంటాము. ఏమంటాము? ఇంటారెగ్నమ్ అంటాం. ఇంకా డెప్త్కి వెళ్ళి అడిగితే అంటే ఎట్లా అడుగుతారు క్వశ్చన్ చూడు, ఇక్కడ నూతన రాష్ట్రపతి ఎన్నికలు జరిగేంత వరకు పదవీకాలం పూర్తయి పాత రాష్ట్రపతి పదవిలో కొనసాగడానికి ఇక్కడ ఏ భాషలో ఏమని పిలుస్తారంటే ఇంటారెగ్నమ్ అంటాం. అర్థమవుతుందా? ఏమన్నా దాన్ని ఇంటారెగ్నమ్ అంటాం. అంటే ఇక్కడ ఉపరాష్ట్రపతి రాష్ట్రుడు కానీ చాలామంది ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వెళ్ళిపోతారు నాన్న, అది రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. నీకు ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా ఎప్పుడు వ్యవహరిస్తాడు తెలుసా? రాష్ట్రపతి మరణించినప్పుడు, రాష్ట్రపతి రాజీనామా చేసినప్పుడు, ఓకేనా, రాష్ట్రపతిని తొలగించినప్పుడు, రాష్ట్రపతి ఎన్నిక చెల్లదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చినప్పుడు, లేదా అనారోగ్య కారణంగా కొన్ని రోజుల పాటు నేను రాష్ట్రపతి విధులు నిర్వహించలేనని చెప్పినప్పుడు ఉపరాష్ట్రపతి వస్తాడు. అంతేగాని ఇక్కడ రాష్ట్రపతి పదవీకాలం పూర్తయింది, బట్ కొన్ని కారణాల వల్ల ఆలస్యం జరిగిందట, అప్పుడు ఉపరాష్ట్రపతి రాడు. ఎవరైతే పాత రాష్ట్రపతి ఉన్నాడో ఆ పాత రాష్ట్రపతి కొత్త రాష్ట్రపతి వచ్చేంత వరకు పదవిలో కొనసాగుతాడు. దాన్ని ఏమని పిలుస్తారంటే ఇక్కడ గుర్తుపెట్టుకో, ఇంటారెగ్నమ్ అని పిలుస్తారు. రాష్ట్రపతి రాజీనామా చేసిన, మరణించిన, తొలగించిన, రాష్ట్రపతి ఎన్నిక చెల్లదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చినప్పుడు, లేదా అనారోగ్యంగా వ్యక్తిగత కారణాల వల్ల రాష్ట్రపతి విధులు నిర్వహించలేనప్పుడు ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా వస్తాడు. సో ఇది మనకు కాన్సెప్ట్ అన్నమాట. ఓకేనా? సో ఇది మనకు కొన్ని మోడల్ ప్రీవియస్ పేపర్స్ సంబంధించిన గ్రూప్ 2కి సంబంధించి. గ్రూప్ 2 ఉద్యోగాన్ని సాధించాలంటే మాతో జతగట్టు ఉద్యోగాన్ని సాధించు కాన్సెప్ట్ ఓరియంటెడ్లో మెయిన్స్ ఎగ్జామ్లో నీకు బైకి బై తెచ్చే విధంగా కష్టపడే తత్వం నీకుంటే నీతో పాటు మేము కష్టపడతాం, మాతో పాటు నువ్వు కష్టపడి నీవు అనుకున్న కళను సాధించి గ్రూప్ 2 ఉద్యోగాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మన అందరి యొక్క షా ఇన్స్టిట్యూట్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.